उन्होंने मना नहीं किया, వారు అనలేదు మేము ఇవ్వమని, लेकिन उन्होंने बताया जाकर तुम खरीद लो। వారు ఒక మాట చెప్పారు, మీరు వెళ్ళి కొనుక్కోనండి। इन 5 को लगा के पैसे से काम हो जाएगा। ఈ ఐదుగురికి అనిపించింది ఏంటంటే డబ్బులతో పని అయిపోతది। ये रो हमने कितने जनों को देखा है, ఎంతో మందిని మేము చూసాము, पूरे पैसे खत्म हो जाए, सब इलाज उपाय खत्म हो जाए, అన్ని డబ్బులు అయిపోతాయి, అన్ని నయాలన్నీ సమాప్తం అయిపోతాయి, उसको बाद में चर्च का रास्ता दिखता है। అటు తర్వాత చర్చ్ ద్వారం కనిపిస్తది। जब वह स्त्री अपनी पूरी कमाई खत्म कर चुकी थी, ఆ స్త్రీ తమ సంపాదనంతటిని ఖర్చు పెట్టుకున్నది। तब उसके दिल में ख्याल आया అప్పుడు ఆమె మనసులో ఒక తలంపు వచ్చింది, कि अगर यीशु के वस्त्र को छू लूंगी तो काम हो जाएगा। యేసు వస్త్రాలను నేను ముట్టుకుంటే నా పని జరుగుతుంది। और उस रास्ते में इंतजार करती रही। ఆ త్రోవలో ఆమె వేచి ఉన్నది। और मैं हमेशा कहता हूँ एक बात को, మరి నేను ఎల్లప్పుడూ ఒక మాట हिंदी అంటున్నాను, बाइबल लिखती वो किसी के हाथ से ठीक नहीं हो सकी। ఆమె ఎవరి చేతను బాగా కాలేదు అని బైబిల్ రాస్తుంది। आज सुबह मैं और आप उनमें से होंगे कि किसी के हाथ से कुछ, जिसको भी काम सोता वो किसी के हाथ से काम हो नहीं रहा है। ఈ రోజు మనం అందులోనే ఉండవచ్చు, ఏది ఏమి చేసినా మన పనులు అయితలేమేమో। तो स्त्री ने एक निर्णय लिया। అయితే స్త్రీ ఒక నిర్ణయం తీసుకున్నది। स्त्री ने कहा अगर किसी के हाथ से ठीक नहीं हुआ స్త్రీ ఒక నిర్ణయం తీసుకున్నది ఏంటంటే ఎవరి చేత బాగా అవడం లేదు, तो आज मैं मेरे हाथ से ही ठीक हो जाऊंगी। అయితే ఈ రోజు నా చేతనే నేను బాగవుతాను। तो वो गई और यीशु के वस्त्रों को छू ली। ఆమె వెళ్ళి యేసు వస్త్రాలను ముట్టుకున్నది। ना बहुत बार हम कहते हैं प्रभु आप हमको छू लो, చాలా సార్లు మనం అంటాం ప్రభు మీరు మమ్మల్ని తాకండి, बहुत बार हम कहते हैं प्रभु आप हमको छू लो, ప్రభు మీరు మమ్మల్ని తాకండి, స్పర్శించండి అంటాము। कम बार बोलते हैं कि प्रभु मैं आपको छूना చాలా चाहता हूँ। తక్కువ సార్లు మనం అంటాము దేవా నేను నిన్ను తాకుతాను। स्त्री ने कहा मैं उठूंगी, जाऊंगी और छू लूंगी। ఆ స్త్రీ అన్నది నేను లేస్తాను, వెళ్తాను, ఆయనను ముట్టుకుంటాను। और उसका स्पर्श ऐसा था ఆమె స్పర్శ ఎలా ఉండేనంటే कि यीशु मसीह को अनुभव हुआ, मुझ में से सामर्थ निकली। యేసు క్రీస్తు అనుభవించాడు, నా నుండి శక్తి బయలు వెళ్ళినది। ये बाकी के 3 महीने आपके जीवन के ऐसे रहे ఈ మిగతా 3 నెలలు మీ జీవితంలో ఇలాగనే ఉండాలి। कि आप खुदा के पास ऐसे पहुंचो నీవు దేవుని దగ్గరికి ఇలాగున మీరు చేరాలి, कि उससे अनुभव हो कि कोई मेरे पास है, ఆయనకు అనుభవించాలి ఏంటంటే ఒకరు నా దగ్గర ఉన్నారు, कि वो कहे कि मुझ में से सामर्थ निकली। ఆయన అనాలి నా నుండి శక్తి బయలు వెళ్ళినది। आप तैयार है? సిద్ధంగా ఉన్నారా? हाँ, तो कुप्पी में तेल होना चाहिए। అయితే సిద్ధలో నూనె ఉండాలి। ओ 5 समझदारों ने कुप्पियों में तेल रखा, బుద్ధిమంతులైన వారు సిద్ధలలో నూనె ఉంచుకున్నారు। और जैसे रात की धूम मची ఆ రాత్రి వేళ ఏ విధంగానైతే కేక तो वे వేశారో अपनी मशालों को ठीक करने लगे। తమ దివిటీలను వారు బాగు చేసుకున్నారు। क्यों मशाल चाहिए थी? ఎందుకు దివిటి అవసరమై ఉండెనో? मशाल इसलिए चाहिए थी దివిటి ఎందుకంటే कि जब दूल्हा आए పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు तो पूरे एरिया में रोशनी होनी ఆ चाहिए। ప్రాంతం అంతా వెలుగుమయము కావాలి। रोशनी इसलिए नहीं कि दूल्हा आ रहा है, పెళ్లి కుమారుడు వస్తున్నాడని వెలుగుమయము చేయడానికి కాదు, रोशनी इसलिए कि दूल्हा दुल्हन को लेने आ रहा है। ఆ వెలుగు ఎందుకంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను తీసుకొని जब వెళ్ళడానికి वो వస్తున్నాడు। आएगा अपनी दुल्हन को लेके आने के ఆయన लिए, వచ్చి తన పెళ్లి కుమార్తెను తీసుకొని వెళ్ళడానికి, कलीसिया उसकी दुल्हन है। సంఘము ఆయన పెళ్లి కుమార్తె। और हम चाहते हैं कि गुगुस की कलीसिया और गुगुस की दुल्हन चकाचक रहे। మరి మేము కోరుతున్నాము గుగ్గు సంఘము గుగ్గు పెళ్లి కుమార్తె ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉండాలి। थकेली दुल्हन नहीं चाहिए, ఈ విధంగా అలిసిపోయిన పెళ్లి కుమార్తెలా ఉండొద్దు। है ना? थकेली दुल्हन देखा है ऐसे అలిసిన పెళ్లి కుమార్తెను చూసారా? नहीं, दूल्हा जल्दी आ जाता है, పెళ్లి కుమారుడు త్వరగా వస్తాడు, उसको उतावली रहती है। ఆయనకు తొందరపాటు ఉంటుంది। दुल्हन बोलती है रुक, मैं मेरे टाइम से आएगी। పెళ్లి కుమార్తె అంటది ఆగు నేను నా సమయానుసారంగా వస్తాను। कितनी दुल्हन समय से पहुंची? ఎంతమంది పెళ్లి కుమార్తెలు సమయానికి చేరుకున్నారు? आप टाइम से पहुंचे थे शादी में अपने, ओके। और कोई अपनी शादी में टाइम से पहुंचे दुल्हन? పెళ్లి కుమార్తె తమ సమయానికి పెళ్లికి చేరుకున్న వారు ఎవరు? कोई नहीं। ఎవరు చేరుకోలే। हम रायपुर की एक शादी में गए, మేము రాయ్పూర్లో ఒక పెళ్లికి వెళ్ళాం। मैंने मना किया मुझे नहीं आना है, నేను అన్నాను నన్ను రాను అని। उसने जबरदस्ती टिकट भेज दी, तुरे को आना ही है। ఆయన బలవంతంగా టికెట్ పంపించారు, మీరు రావాలి। करो क्या? मैं गया। నేనేం చేయాలి? నేను వెళ్ళా। पहले से मन में शांति नहीं थी। మొదటి నుండి మనసులో సమాధానం లేదు। मैं हॉल में प्रवेश करते वक्त भी पास्टर को बोला यार मेरे को जाने दे, मेरे को अच्छा नहीं लग रहा है। హాల్లో ప్రవేశిస్తుండగా పాస్టర్ గారితో అన్నాను అయ్యా నన్ను పోని, నాకు బాగా बोले नरेश అనిపించలేదు। भाई तेरे को कुछ नहीं करना, तू खाली बैठ। నరేష్ భాయ్ నీకు ఏం చేసేది లేదు, నువ్వు కేవలం కూర్చో।
ये जो बोलते हैं कुछ नहीं करना है खाली बैठ मतलब सब काम अपने से ही कराएंगे, ఎవరైతే ఈ విధంగా అంటారో నీకు ఏం చేసేది లేదు ఖాళీగా కూర్చో అనేవారు పనులన్నీ మనకే చెప్పేస్తారు. तो मैं गया अंदर నేను లోపలికి వెళ్ళాను. और इतना ही छोटा हॉल बस यहाँ से लेके यहाँ तक, ఇంత చిన్న హాల్ అక్కడ నుండి ఇంత మటు వరకు ఉంటుంది. और इतने छोटे हॉल में 150 लोगों को भेड़ बकरी की तरह टक करके बिठा के रखा था. అంత చిన్న హాల్లో 150 మందిని గొర్రెలను మేకలను ఎలా పెడతారో అలా పెట్టేశారు. और स्टेज पे 5 कुर्सियां थी, ఆ స్టేజ్ మీద 5 కుర్చీలు ఉన్నవి. और 5 कुर्सी में 6 पास्टर एडजस्ट करके बैठे थे. ఆ 5 కుర్చీలలో 6 పాస్టర్లు అడ్జస్ట్ అయి కూర్చున్నారు. सोचो कैसा सीन रहा होगा. ఆ దృశ్యం ఎలా ఉందో మీరు ఆలోచించండి. मेरे जैसा सेट हो जाए, నాలాంటి వాడు సెట్ అయిపోతాడు. बाकी के लोगों के लिए मैं कुछ बोल नहीं सकता. మిగతా వారి కొరకు నేను చెప్పలేను. कोई बार बार एडजस्ट कर रहा था ఒకరు పదే పదే అడ్జస్ట్ అవుతున్నారు. क्योंकि स्लिप होते जा रहा था. ఎందుకనగా ఆయన జారుతున్నాడు అటు. मैं सब मजा ले रहा था. నేను వాటన్నిటిని బట్టి ఆనందిస్తున్నాను. अचानक लाइट गई. అనుకోని రీతిగా లైట్ పోయింది. 150 लोग इतनी सी जगह में, ఇంత స్థలంలోనే 150 మంది ఉన్నారు. जून का समय, జూన్ నెల. और लाइट गई. లైన్ పోయింది. दूल्हा पार्टी इतना ग्रेट था, ఆ పెళ్లి కుమార్ ఇంత గ్రేట్ కదా అంటే उसे जनरेटर वेंटेटर कुछ नहीं रखा था. ఆయన జనరేటర్ ఏం పెట్టలేదు. बड़ा विश्वासी था. గొప్ప విశ్వాసి. लाइट आएगी, లైట్ వస్తది, लाइट आएगी, లైట్ వస్తది, लाइट आएगी. लाइट हाय वस्तदी. काय के लिए आती रे? అది ఎందుకు వస్తది? कुछ नहीं आई. ఏం రాలేదు. वो दूल्हा पसीने से लथपथ, ఆ పెళ్లి కుమారుడు చెమటలు ఆయనకు గారుతున్నాయి. 5 सीट में 6 पास्टर भी लथपथ. అక్కడ 5 సీట్లలో 6 పాస్టర్లు అటు ఇటు అవుతున్నారు. अब आई दुल्हन. ఇప్పుడు పెళ్లి కుమార్తె వచ్చింది. दुल्हन फुल मेकअप टकाटक एकदम. పెళ్లి కుమార్తె చక్కగా మేకప్ చేసుకుని చక్కగా వస్తుంది. अब दूल्हे को पसीना निकलकर वेटर जैसा दिख रहा था. ఇప్పుడు పెళ్లి కుమారుడు చెమటలన్నీ కారి కారి వేటర్లా కనిపిస్తున్నాడు. उसकी हालत खराब थी. ఆయన పరిస్థితి పాడైపోయింది. हम पास्टर लोग भी वेटर जैसे ही दिख रहे थे. పాస్టర్లైనా మేము కూడా వేటర్లాగా सब हालत खराब. అందరి పరిస్థితి పాడైపోయింది. अभी ये दुल्हन आई ఈ పెళ్లి కుమార్తె వచ్చింది. और पास्टर अनाउंस किया आए हम सब खड़े हो जाए. పాస్టర్ గారు అనౌన్స్ చేశారు, రండి మనం అందరం లేచి నిలబడదాం. तो सभी जन तो खड़े हो रहे थे. అందరైతే లేచి నిలబడుతున్నారు. स्टेज पर एक चमत्कार हुआ. స్టేజ్ మీద ఒక అద్భుతం జరిగింది. 5 पास्टर जैसे ही खड़े हुए सबने एक एक चेयर ले ली और मेरी चेयर गायब हो गई. 5 పాస్టర్లు అందరు లేచి అందరూ ఒక్కొక్క చైర్ తీసుకున్నారు. నా చైర్ మాయమైపోయింది. मैं किसकी गोद में बैठूं क्या करूं? నేను అనుకున్నాను ఇప్పుడు నేను ఎక్కడ కూర్చోవాలి. इतने लफड़े हो शादी में पूछो मत. ఇన్ని అలజడులు ఆ పెళ్లిలో అడగకండి. अभी दुल्हन आ गई, పెళ్లి కుమార్తె వచ్చింది. लाइट नहीं थी. లైట్ లేదు. और आजकल तो मेकअप में अंदर एक आंख में और एक कांच लगा देते, एक ब्लू या ग्रीन कलर की आंख ఈ एकदम. రోజులలో మేకప్ చేసేటప్పుడు కన్ను లోపల ఒక బ్లూ లేక గ్రీన్ గ్లాస్ పెడతారు కళ్ళ లోపల. कितने जने ब्यूटी पार्लर वाले इधर? బ్యూటీ పార్లర్ వారు ఎంత మంది ఉన్నారు ఇక్కడ? कौन कौन है? ఎవరెవరు ఉన్నారు? सोनी तू? कौन है दादा ब्यूटी पार्लर कौन चलाता है? బ్యూటీ పార్లర్ వారు ఎవరైనా ఉన్నారా? कौन? निशा. नहीं है. बड़े डरावने रखते हैं ब्यूटी पार्लर वाले. ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళు చాలా భయంకరంగా मेरे ఉంటారు. एरिया में 3-4 ब्यूटी पार्लर वाले हैं. నా ఏరియాలో 3-4 ఉన్నారు బ్యూటీ मैं పార్లర్. तो कभी अंदर गया नहीं, నేనైతే లోని పోలేదు. लेकिन जो ओनर रहते हैं ना लोग साफ सफाई करते हैं. కానీ ఓనర్స్ ఎవరైతే ఉంటారో చూడ అవన్నీ బాగు చేసేవారు. उनके चेहरे इतने डरावने दिखते हैं ना, వారి ముఖాలు ఇంత భయంకరంగా కనిపిస్తాయి కదా. अगर ये मेकअप करने के लिए आदमी डर जाएगा, बोले मेकअप नको, इतने भयानक चेहरे रहते అనగా हैं. మేకప్ చేసుకోవడానికి పురుషుడే భయపడతాడు. అయ్యా మేకప్ వద్దు. अभी ये दुल्हन आई ఈ పెళ్లి కుమార్తె వచ్చింది. और उसको ग्रीन कलर के लेंस डाला था, గ్రీన్ కలర్ గ్రీన్ రంగు పచ్చ రంగు లెన్స్ వేశారు లోపల. और वो आकर बाजू में बैठी. ఆమె వచ్చి పక్క కూర్చున్నది. अभी दूल्हे ने उसको कैसे देखा था? ఈ పెళ్లి కుమారుడు ఎలా చూశాడు ఆమెను? ब्लैक कन्ना, ఆ బ్లాక్ నల్లని కళ్ళు, ब्लैक कन्ना. నల్లని కళ్ళుండే. अभी आके बैठी ग्रीन कन्ना. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటే పచ్చ కళ్ళు ఉన్నాయి. ये उसको देख रहा है. ఈయన ఆమెను చూస్తున్నాడు. ये वही जे क्या बोले. ఈమె ఆమెనా? अभी मैं मजा ले रहा हूँ, నేను ఆనందిస్తున్నాను. मेरी सीट तो गई है, నా సీట్ పోయింది. मैं चुपचाप बैल के तरह खड़ा हूँ. నేను ఎద్దులాగా నిలబడి ఉన్నా. और मैं समझ गया दूल्हे के हाव भाव से ఇప్పుడు నేను ఆ పెళ్లి కుమారుని పరిస్థితిని బట్టి తెలుసుకున్నాను. ये बड़े डाउट से संघर्ष कर रहा है ఈయన సంకోచిస్తున్నాడు, సంఘర్షణ कि చేస్తున్నాడు. ये वही है क्या. ఈమె ఆమెనా?
परसों तक तो ब्राउन और काली थी, आज ये ग्रीन कहाँ से आ మొన్న गई? దాకనైతే నల్లగా ఉండే ఆమె కళ్ళు ఇప్పుడు పచ్చగా ఇలా అయ్యాయి. अब गर्मी का मौसम और दुल्हन को पसीना छूटना शुरू. ఇప్పుడు వేడి సమయం, అది పెళ్లి కుమార్తెకు చెమటలు కారుతున్నాయి. 15 मिनट के अंदर में 15 నిమిషాల లోపల प्रभु को मालूम वो मेकअप वाली ने उसको क्या लगाया था. ఇక దేవునికి తెలుసు అది మేకప్ ఆమె ఏం పెట్టిందో. उसका पूरा चेहरा ग्रीन हो गया. ఆమె ముఖమంతా పచ్చగా అయింది. अब पक्का नागिन दिख रही है. మొత్తం నాగు పాము లెక్క కనిపిస్తుంది ఆమె. दूल्हा जो घबराया पूछो मत. ఇక పెళ్లి పిల్లగాడు ఇంతగానో భయపడ్డాడు కదా. मैं पीछे खड़ा था. నేను వెనకాల నిలబడి अभी ఉన్నా. पास्टर लोग मुझे देख रहे. పాస్టర్లు నన్ను చూస్తున్నారు. मैं थोड़ी सपेरा हूँ. నేను పాములను పట్టేవాడిని కాదు కదా. मैं क्या करेगा? నేనేం చేస్తాను? मैं क्या करे? నేనేం చేస్తా? मैं गया दूल्हे के पास. నేను పెళ్లి కుమార్ దగ్గరికి వెళ్ళాను. तेरे पास रुमाल है क्या? నీ దగ్గర రుమాలు ఉందా? निकाल बेटा निकाल. నేను అనంతి मैं उसकी दुल्हन को दिया. ఆ పెళ్లి కుమార్తెకి ఇచ్చాను. बोला बहन चेहरा पोंछ ले. సహోదరి ముఖాన్ని తుడుచుకో. और पूरा चेहरा पोंछ लिया. ఆమె మొత్తం ముఖము తుడుచుకున్నది. तब स्त्री दिखी. అప్పుడు ఆమె స్త్రీలా కనిపించింది. तभी भी ये उसको देख रहा है. ఆయనను అప్పుడు చూస్తున్నాడు. फिर मैंने चुपके से बोला నేను మెల్లగా అన్నాను, एक ग्रीन कन्ना से ब्लैक कन्ना में आ जा. ఈ పచ్చ కళ్ళ నుండి నల్ల కళ్ళలోనికి రా. क्योंकि इतनी गर्मी थी. ఇంత వేడి ఉంది అక్కడ. अगर एक लेंस गिर गया, ఒక లెన్స్ అగర్ పడిపోయింది అనుకో, फोटो में कैसे दिखेगी मुझे मालूम नहीं. ఇక ఫోటోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు. Now विवाह था, పెళ్లి तैयारी नहीं थी. సిద్ధపాటు లేదు. दुल्हन थी, दूल्हा था, लेकिन तैयारी नहीं थी. పెళ్లి కుమార్తె ఉంది, పెళ్లి కుమారుడు ఉన్నాడు, కానీ సిద్ధపాటు లేదు. वो दूल्हा लेने आएगा. ఆ పెళ్లి కుమారుడు తీసుకోవడానికి వస్తాడు. मशाल इसलिए नहीं कि दूल्हा देख पाए. పెళ్లి కుమారుడు చూడడానికి దివిటి లేదు. मशाल इसलिए कि दुल्हन तैयार है वो दिखे. పెళ్లి కుమార్తె సిద్ధంగా ఉన్నదని నిరూపణ చేయడానికి कि దివిటి दुल्हन ఉంది. की तैयारी है, అది పెళ్లి కుమార్తె సిద్ధపాటు. इसलिए वो मशाल जलाने को कह रहा है. అందుకని ఆ దివిటిని వెలిగించమని అంటున్నాడు. दूल्हा मशाल लेकर नहीं आएगा. పెళ్లి కుమారుడు దివిటి పట్టుకొని రాడు. हमें मशाल तैयार रखनी है. మనము దివిటీలను తయారు చేసుకోవాలి. और जब वो आया तो धूम मची. ఆయన వచ్చినప్పుడు కేక వేశారు, आत्मा को ना बुझाओ. ఆత్మను ఆర్పకుడి. हमें ऊँघना नहीं है, हमें सोना नहीं है. మనము కునుకొద్దు, నిద్రపోవద్దు. और देखो दूल्हा आ रहा है. పెళ్లి కుమారుడు వస్తున్నాడు. और सब कुंवारियां उठ गई क्योंकि वो ऊँघ रही थी और सो रही थी. వారు కునుకుతూ నిద్రపోతున్నారు కాబట్టి కన్యకలందరూ లేచారు. और पहले उन्होंने अपनी मशाले ठीक की. మొదట వారు తమ దివిటీలు బాగు చేసుకున్నారు. इसका अर्थ क्या है? దానికి అర్థం ఏంటిది? हर मशाल में बातियां होती है रुई की. ప్రతి దివిటిలో ఒత్తి అనేది ఉంటుంది. ఒత్తి उसको काटना पड़ता है, దాన్ని కత్తిరించాలి, थोड़ा खींचना पड़ता है, కొంచెం పైకి లేపాలి, और तेल भरकर रखना पड़ता మళ్ళీ है దాంట్లో నూనె పోసించాలి, ताकि और प्रज्वलित हो जाए. ఇంకను ప్రకాశించడానికి. अब ये लोग की तैयारी में వీరి సిద్ధపాటులో मशाल ठीक करने के लिए तो था, ఈ దివిటి బాగు చేసుకునేటప్పుడు लेकिन कहाँ 5 के पास वो तेल नहीं था कि मशाल में अग्नि पाई जाए. మళ్ళీ ఆ దివిటిలో వెలుగు లేక అగ్ని ఉండడానికి వారి దగ్గర నూనె లేదు. और मूर्खों ने समझदारों से कहा हमें अपने से तेल कुछ दो, బుద్ధి లేని వారు బుద్ధి గల వారితో అన్నారు, మీ నుండి మాకు కొంచెం నూనె ఇవ్వండి, क्योंकि हमारी मशाले बुझी जा रही మా है. దివిటిలు ఆరిపోవుచున్నవి. कल रात को दुआ की कि मशाले बुझी ना रहे. నిన్నటి రాత్రి ప్రార్థించాను, దివిటిలు ఆరిపోకూడదు. समझदारों ने कहा हम नहीं देख सकते, ये हमारा है. బుద్ధిమంతులు అన్నారు, మేము ఇవ్వలేము, ఇది మాది. बोलो हमारा है. ఇది మాది. जोर से बोलो గట్టిగానండి, हमारा है. మాది. ये लो हम ये शब्द बहुत बार बोल लेते हैं. ఈ మాటను, ఈ పదాన్ని చాలా సార్లు మనం అంటాం. ये 5 मूर्खों के अंदर में कौन सी तैयारी की कमी थी? ఈ ఐదుగురు బుద్ధి లేని వారిలో ఏ సిద్ధపాటు కొదువై ఉండెనో. दुआ करते कि आज इस कलाम से हम वो बने जो तैयार रहे. సిద్ధపడిన వారమై ఉండాలని వాక్యంతో ఈ రోజు నేను ప్రార్థిస్తున్నాను. जितनी आपकी तैयारी उतना उपयोग प्रभु करा लेगा. ఎంతగానైతే సిద్ధపడతావో అంతగానో దేవుడు వాడుకుంటాడు. ध्यान से सुनना, जितनी आपकी तैयारी उतना उपयोग आपका करा लेगा. ఎంతగానైతే నీవు సిద్ధపడతావో దేవుడు అంతగానో నిన్ను వాడుకుంటాడు. जब हम बाइबल स्कूल में थे, మేము బైబిల్ స్కూల్లో ఉన్నప్పుడు बाइबल स्कूल के दौरान एक अच्छे भविष्य वक्ता आए थे इंग्लैंड से. ఇంగ్లాండ్ నుండి ఒక మంచి ప్రవక్త వచ్చాడు నేను బైబిల్ స్కూల్లో ఉన్నప్పుడు. उनका नाम ब्रेन फ्रैंकलिन था. బ్రెన్ ఫ్రాంక్లిన్ ఆయన పేరు. और उन्होंने कहा तू एक
सेवक, दास और राजा के समान रहेगा। నువ్వు ఒక సేవకునివి, దాసుని, మరి ఒక రాజు వలె నీవు ఉంటావు. मेरा नाम नरेश है, उसका अर्थ है राजा। నా పేరు నరేష్, దానికి అర్థము రాజు. और एनी के नाम का अर्थ है रानी। మరి యానీ పేరుకు అర్థము రాణి. देख, आपके लिए ताली बज रहे, मेरे लिए नहीं बज रहा है। और उसने मुझे कहा, ఆయన నాతో అన్నాడు, जो तेरे अंदर में रखा है, ఏదైతే నీలో ఉంచబడ్డదో तुझे समझाने की भाषा से कह रहा हूँ, నీకు తెలియజేసేటువంటి విధానంలో वो बूट చెప్తున్నాను. पॉलिश के समान है। అది బూట్ పాలిష్ లాగా ఉంది. जितना बस ब्रश को रगड़ोगे उतनी चमक आएगी। ఎంతగానైతే బ్రషింగ్ చేస్తావో అంతగానో అది మెరుస్తుంది. और तू जितनी तैयारी करेगा उतना उपयोग प्रभु कराएगा। ఎంతగానైతే సిద్ధపడతావో దేవుడు అంతగానో నిన్ను వాడుకుంటాడు. तू बैग्स रेडी रखना, प्रभु तुझे बहुत जगह पे लेके जाएगा। బ్యాగ్లను సిద్ధపరచుకో, దేవుడు నిన్ను అనేక స్థలాలకు తీసుకొని వెళ్తాడు. मैंने कहा अभी तक वसई से एक पैर भी बाहर नहीं निकाला, ये बैग की बात कर रहे, నేను ठीक है, అన్నా- मैंने నేను- वर्ड रिसीव कर लिया। నేను అన్నాను, నేను వసే నుండి ఒక అడుగు బయటికి వెళ్ళలేదు, ఈయన అంటున్నాడు బ్యాగులు సిద్ధపరచుకోమన్నాడు, అయినను ఆ వాక్యాన్ని నేను స్వీకరించాను. और मेरे बाइबल के पीछे वो प्रॉमिस लिख लिया। బైబిల్ వెనకాల వాగ్దానాలు రాసుకున్నా. फिर हम जॉब पे लग गए। నేను ఉద్యోగానికి వెళ్ళాను. और एक दिन में मेरे बुक शेल्फ जहाँ किताबें रखता था साफ कर रहा था, ఒక దినాన ఎక్కడైతే నేను పుస్తకాలు పెట్టుకుంటున్నానో దాన్ని శుభ్రపరుస్తున్నాను. क्योंकि बाइबल स्कूल की बाइबल में बहुत कुछ लिखा था, तो फिर मैंने नई बाइबल का यूज कर रहा బైబిల్ था। స్కూల్లో బైబిల్లో అనేకమైన విషయాలు రాసి ఉన్నాయి కాబట్టి కొత్త బైబిల్ నేను వాడుతున్నా. सफाई के वक्त तो बाइबल खोली, अरे इसमें तो लिखा है कुछ। ఆ శుభ్రపరుస్తుండగా బైబిల్ తెరిచాను, అరే ఇందులో ఒక రాసుంది. बैग तैयार रखनी है, బ్యాగ్ సిద్ధపరచుకో, बैग तैयार रखनी है। బ్యాగ్ను సిద్ధపరచుకో. वेरी गुड, मैंने तो वो किया नहीं। చాలా మంచి నేనైతే చేయలే. मैं गया, नई बैग खरीदा, నేను వెళ్ళాను, ఒక కొత్త బ్యాగ్ కొనుక్కున్నా, 6 कपड़े जोड़ी, 6 जोड़ी कपड़े सिला लिए, 6 జతల బట్టలు और కుట్టించుకున్నాను. मस्त उसको लॉक लगा दिया। దానికి తాళం వేసా. और रोज बैग को कहता था मैं जाऊंगा। ప్రతిరోజు ఆ బ్యాగ్ తో అనేవాని నేను వెళ్తాను. 3 महीना हो गया, कुछ हुआ नहीं। 3 నెలలైంది, ఏం కాలేదు. एक दिन गंभीरता से प्रेयर में बैठा, ऐसे प्रभु अभी तक गया नहीं मैं। చాలా గంభీరపూర్వకంగా ప్రార్థనలో కూర్చున్నాను, ప్రభువా ఇంత మట్టు వరకు నేను వెళ్ళలేదు. प्रभु ने कहा पिकनिक के लिए नहीं जा रहा है, ప్రభు అన్నాడు, పిక్నిక్ కోసం పోతలేవు, वचन की तैयारी किधर है? వాక్య సిద్ధపాటు ఎక్కడ ఉంది? ओ माहिती नहीं। ఓ అది నాకు తెలియదు. और 7 महीना कंटिन्यूअस वचन तैयार करते रहा। 7 నెలలు తదేకంగా వాక్య సిద్ధపాటుని కలిగి ఉన్నాను. जब 2 बुक्स फुल हो गई मैसेज के साथ में, సందేశాలతో 2 బుక్స్ నిండిపోయాయి. मैं मेरे पास्टर से मिलने गया నేను నా పాస్టర్ని కలవడానికి వెళ్ళా. और बोले मैं नागपुर जा रहा हूँ, तो आएगा क्या ट्रांसलेटर? ఆయన అన్నాడు, నేను నాగ్పూర్ వెళ్తాను, తర్జుమా చేయడానికి నువ్వు వస్తావా? मुझे थोड़ा खराब लगा। నాకు బాగా అనిపించలే. ट्रांसलेटर नहीं जाएगा तो प्रीच करेगा। ట్రాన్స్లేటర్ కాదు, వెళ్తే एक पास्टर साहब ने बोला तू चल तो सही। ఆయన అన్నాడు, మా పాస్టర్ నువ్వు నాతో పా. मैं बोला ठीक है चलता हूँ। నేను అన్నాను, సరే నేను अभी వస్తాను. ट्रांसलेटर तो मैं बोला बड़ा मीटिंग रहेगा। నేను అనుకున్నా ట్రాన్స్లేటర్ అంటే చాలా పెద్ద మీటింగ్ అయి ఉండొచ్చు. तैयारी करके गया मीटिंग के लिए। సిద్ధపడి నేను మీటింగ్ కొరకు వెళ్ళాను. 11 लोग थे उधर, అక్కడ 11 మంది ఉన్నారు, लेकिन 11 के 11 पास्टर्स थे। కానీ 11కు 11 మంది పాస్టర్లు. पास्टर्स ने प्रीच किया, मैंने हिंदी में ट्रांसलेट किया। పాస్టర్ గారు ప్రసంగించారు, దాన్ని హిందీలో తర్జుమా पास्टर ने చేశారు. कहा तू इनके लिए प्रार्थना कर दे। పాస్టర్ అన్నాడు, వారి కొరకు ప్రార్థన చేయి. प्रार्थना करके जो कुछ प्रभु ने बताया सब बता दिया। ప్రార్థన చేసి దేవుడు ఏమైతే చెప్పాడో వాటిని చెప్పాను. फिर चंद्रपुर से पास्टर हानोक थे वहाँ। చంద్రపూర్ నుండి పాస్టర్ హానోక్ అక్కడ ఉండే. उन्होंने कहा तू चंद्रपुर आता है क्या? ఆయన అన్నాడు, నువ్వు చంద్రపూర్కి వస్తావా? నేను అన్నాను, అవును అవును. किधर है चंद्रपुर? నేను అన్నాను, చంద్రపూర్ ఎక్కడ ఉంది? इतने जाए। ఇక్కడే ఉంది. ఇక్కడే इतने जाए, ఇక్కడే ఉంది. इधर ही है बोले। ఇక్కడే ఉంది. कल बस में बैठ गया। రే బస్సులో కూర్చో. उन दिनों में गणराज चलती थी। ఆ రోజులలో గన్రా ట్రావెల్స్ నడిచేది. देवा रे देवा, छोटा रास्ता, చిన్న త్రోవ, गणराज की इतनी बड़ी टिकट, గన్రా టికెట్ ఇంత పొడుగు, और सीट आदमी फिट हो ఆ जाए। సీట్ ఒక వ్యక్తి కూర్చుండేలా. गड़ 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 గడి गड़ గడి 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 గడి. जाम तक आया, జామ్ వరకు వచ్చాను. सब सूम हो गया। అంత తిమ్మిరెక్కింది. कभी नहीं भूलेगा वो। ఆ పరిస్థితి నేను మర్చిపోలేను. मैंने उस दिनों 1 रुपये वाला फोन था। ఆ రోజులలో 1 రూపాయి వేసి మాట్లాడే ఫోన్ ఉండే. मैंने जाम से हानोक दादा कॉल किया, मैं जाम पहुंचा और कितना लंबा है। జామ్ నుండి అనూక్ దాదాకి ఫోన్ చేశాను,
ఇంకెంత దూరం ఉంది? हाँ, बोले जितना आया और 1.5 गुना है। आया? ఆయన అన్నాడు ఎంతైతే వచ్చాడు దానికి ఇంకా కొంచెం ఎక్కువనే ఉంది. तुमने क्या बोला? इतने जाए। నువ్వేమన్నావు ఇక్కడే ఉంది అని? देख खाली। కేవలం చూడు. अरे जब तक उतरा मैं कहाँ चल रहा हूँ मेरे को मालूम ही नहीं। దిగిన తర్వాత నేను ఎటు నడుస్తున్నానో నాకే తెలియదు. बड़ी भयानक अनुभव। భయంకరమైన అనుభవము. और सीधा पास्टर साहब बस से उतार के पुलपिट पे लेके गए। పాస్టర్ గారు బస్సు నుండి దిగిన వెంటనే ఆ పులిపిట మీదకి తీసుకొని వెళ్ళాడు. मैं पुलपिट पे कैसे खड़ा हूँ मेरा मन जानता है। నా ఆ వేది మీద ఎలా నిలబడ్డానో నా మనసు నాకు తెలుసు. लोगों को लगा आत्मा से पर आदमी। क्या ये चंद्रपुर वाले पटाखे फोड़ते मेरे नाम से? చంద్రపూర్ వాళ్ళు ఎలాంటి పటాకులు పగిలిస్తారు నా तुझे। और फिर मीटिंग खत्म। మీటింగ్ అయిపోయింది. कैसे तैसे दूसरे दिन नागपुर पहुंच के बॉम्बे गया। ఏదో ఒక విధంగా నేను నాగ్పూర్కి వెళ్ళి బాంబేకి వెళ్ళిపోయాను. 10 दिन बाद चंद्रपुर से वापस फोन। 10 రోజుల తర్వాత చంద్రపూర్ మళ్ళీ ఫోన్. तू आ रहा है क्या? నువ్వు వస్తున్నావా? I said एक बार मजाक करके पेट नहीं भरा। నేను అన్నాను ఒకసారి మజాక్ చేసావు కడుపు నిండలేదా? वापस बुला रहे हो? మళ్ళీ పిలుస్తున్నావా? तब से लेके अभी तक 17 साल जिंदगी बैग में है। అప్పటి నుండి మొదలుకొని ఇంతవరకు 17 సంవత్సరాల జీవితం బ్యాగ్ లోనే ఉంది. लेकिन కానీ ये कब हुआ? ఇది ఎప్పుడైంది? अभी भी जब रूम पे वक्त होता है ఇప్పుడు నువ్వు రూమ్ లో సమయం ఉన్నప్పుడు मैं तैयारी करते रहता हूँ। నేను సిద్ధపడుతూనే ఉంటాను. मेरा एक फ्रेंड है, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. उसके भी अपनी प्रभु का बुलावा है। ఆయన కూడా దేవుని పిలుపు और ఉంది. मुझे बोला नरेश भाई किधर से इनविटेशन नहीं आ रहा है। ఆయన అన్నాడు నరేష్ భాయ్ ఎక్కడ నుండి ఆహ్వానం రావడం లేదు. तब मेरा एक इनविटेशन गोरखपुर का था। मैंने बोला जा तू सेवा करके నాకు ఒక ఆహ్వానం ఉండే గోరఖ్పూర్కి. నేను అన్నా నువ్వు వెళ్ళిపో. वहां से आया फिर उसको मैंने पूना भेजा। అక్కడ నుండి వచ్చిన తర్వాత పూనా పంపించాను. पूना से आया फिर मैंने वापस दूसरी बार उसको पूना भेजा। పూణే నుండి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి फिर आने के बाद भी बोला नरेश भाई और आ नहीं रहा है। ఆయన వచ్చిన తర్వాత అన్న నరేష్ భాయ్ ఇంకా రావడం లేదు. मैं बोला तू तैयारी शुरू कर। నేను అన్న నువ్వు సిద్ధపడు. अभी बैठ कर तैयारी शुरू किया। ఇప్పుడు కూర్చొని సిద్ధపడ్డాడు. अब दिन पे दिन वो बाहर जाने लगा। దిన ప్రతి దినం ఆయన బయటికి प्रभु వెళ్తున్నాడు. द्वार खोलने लगा। దేవుడు ద్వారాలు తెరుస్తూ పోయాడు. जितनी आपकी तैयारी उतना उपयोग परमेश्वर करा लेगा। ఎంతగానైతే మీరు సిద్ధపడతాడో దేవుడు అంతగానో వాడుకుంటాడు. एक इनके पास मन था వీరి దగ్గర మనస్సు ఉంది. कि हम रात्र भर जागे दूल्हा आए। రాత్రంతా మేము మేల్కొని ఉంటాము పెళ్లి కుమారుడు వస్తాడు. आपके और मेरे पास मन हो सकता है, నీ నా దగ్గర మనసు ఉండవచ్చు. लेकिन मन के साथ तैयारी भी होना आवश्यक है। కానీ మనసుతో సిద్ధపాటు అవసరము. 5 जो समझदार थी ఆ 5గురు బుద్ధిగల వారు उनके पास मन भी था వారి దగ్గర మనసు ఉంది, और तैयारी भी थी। సిద్ధపాటు ఉంది. ये 5 के पास मन था ఈ 5గురు దగ్గరను మనసు ఉంది लेकिन तैयारी नहीं थी। కానీ సిద్ధపాటు లేదు. तो अब वो कहे तुम जाओ और मार्केट से तेल खरीद लो। వారు అన్నారు మీరు వెళ్ళి బజార్లో నుండి నూనె కొనుక్కొనండి. आज सुबह मेरी और आपकी तैयारियों में क्या कमी है? ఈ ఉదయకాలం నీ నా సిద్ధపాటులో ఏమి కొదువ और ఉంది? वो तैयारी के कमी के कारण मशाले बुझी जाती है। ఆ సిద్ధపాటు కొదువగా ఉండడం ద్వారా దివిటీలు ఆరిపోతున్నవి. सबसे पहले तैयारी में समय की गलती समय की होना। మొట్టమొదటిగా సిద్ధపాటులో సమయము పొరపాటు కావడము. ना ध्यान से सुनना प्रियो, प्रभु ने हमको दिन दिया है, हम दिन और दिन की संतान है। सारे काम जो दिन को है वो दिन को ही होना चाहिए। జాగ్రత్తగా వినండి నా ప్రియమైన వారలారా, దేవుడు మనకు దినం ఇచ్చాడు. మనము దినపు వారమై ఉన్నాము, పగటి సంబంధంలో ఉన్నాము. కాబట్టి ఏ పని ఆయనను అది పగలే చేయాలి. बहुत लोगों के जीवनों में आर्थिक ब्रेक थ्रू नहीं है। చాలా మంది జీవితాలలో ఆర్థిక పరంపరమైనటువంటి బ్రేక్ త్రూ లేదు. उसका कारण वे समय का पालन नहीं कर पा रहे దానికి हैं। కారణం ఏంటంటే వారు సమయాన్ని పాటించడం वो లేదు. समय को चुक जाते हैं। వారు సమయాన్ని కోల్పోతున్నారు. वॉचमैन ने एक बात कही जो बहुत बड़े एवेंजलिस्ट और बाइबल टीचर ठहरे। చాలా మంచి ఎవాంజలిస్ట్ బైబిల్ టీచర్ అయినటువంటి వాచ్మెన్ ని ఒక మంచి మాట అన్నాడు. उन्होंने एक बात कही, వారు ఒక మాట అన్నారు, The sign of my spirituality is my punctuality. నా క్రమశిక్షణయే నా ఆత్మీయత, దానికి గుర్తింపు అని చెప్పాడు. अगर मैं आत्मिक हूँ तो मैं समय पर चलूंगा। నేను ఆత్మీయుడనా అయితే నేను సమయానుసారంగా నడుస్తాను. समय
समय 28 प्रकार के समय है। 28 రకాల సమయాలు ఉన్నవి. सब उपदेशक उस समय के बारे में हमको और आपको सिखाता है, ప్రసంగి ఆ సమయాల విషయమై నీకు మరియు నాకు నేర్పిస్తున్నాడు. और वो उपदेशक के 3 अध्याय में उन समय की पूरी रूपरेखा दी गई है. ప్రసంగి 3లో 3వ అధ్యాయంలో ఆ సమయ రూపురేఖలు మనం చూస్తాం. उस 28 प्रकार के समयों में से हम में से और आप में से कुछ उसमें से 3-4 प्रकार के समय से जरूर गुजर रहे हैं. 28 రకాలైనటువంటి సమయాలలో నుండి మనము కొన్ని 4-5 సమయాలను తప్పిపోతున్నాం. सबसे पहली तैयारी न होना वो है समय की तैयारी. మొట్టమొదటిగా సిద్ధపాటు కలిగి ఉండకపోవడం, అది సమయానుసారముగా. आपने राजेश खन्ना का नाम सुना होगा, మీరు రాజేష్ ఖన్నా గారి పేరు వినవచ్చు. आपने उसकी फिल्म्स देखी, మీరు ఆయన సినిమాలు చూశారా? कौन सी देखी? ఏ సినిమా చూశారు? आराधना. ఆరాధన. आपने बहन जो गाना गाती है आपने हाथ उठाया, बोले क्यों हाथ उठाया? बोले पूछ लेगा ये. हाँ, किस देखा उसकी फिल्म देखी आप लोग ने राजेश खन्ना की? రాజేష్ ఖన్నా గారి ఫిల్మ్ చూశారా? राजेश खन्ना का फेवरेट और फेमस डायलॉग था, రాజేష్ ఖన్నా ఫేవరెట్ ఫేమస్ డైలాగ్, आई हेट टीयर्स पुष्पा. और उसके बाद पुष्पा फिल्म आई और पुष्पा का हीरो भी यहीं से है, बिलीवर्स चर्च से है ना अपने पास पुष्पा. ना राजेश खन्ना 1.5 करोड़ की घड़ी पहनता था उन दिनों में. ఆ దినాలలో 1,50,00,000 గడియారము తొడుక్కునేవాడు రాజేష్ ఖన్నా. राजेश खन्ना एक शूटिंग के लिए सुबह 9 बजे का था, वो शाम को 7 बजे पहुंचे. రాజేష్ ఖన్నా ఒక షూటింగ్ ఉదయం 9 గంటలకు ఉంటే సాయంత్రం 7 గంటలకు वो చేరుకున్నాడు. अपनी पीक पे था. आई मीन एक साथ 17 सिल्वर जुबली हिट्स राजेश खन्ना की, एक के बाद एक 17 ఒకటి सिल्वर जुबली. తర్వాత ఒకటి 17 సిల్వర్ జూబ్లీస్ ఇచ్చాడు రాజేష్ ఖన్నా. तो राजेश खन्ना को सुबह 9 पहुंचना था, शाम को 7 बजे पहुंचा. ఆయన 9 గంటలకి అక్కడ చేరుకోవాలి, సాయంత్రం 7 గంటలకి చేరుకున్నాడు. तो डायरेक्टर ने कहा सुबह का टाइम था, आप शाम को आ रहे हैं. డైరెక్టర్ గారు అన్నారు ఉదయకాలపు సమయం కానీ మీరు సాయంత్రం వచ్చారు. राजेश खन्ना ने कहा मैं 1.5 करोड़ की घड़ी पहनता हूँ. రాజేష్ ఖన్నా అన్నాడు నేను 1,50,00,000 రూపాయల గడియారాన్ని తొడుక్కున్నా. मैं समय के अनुसार नहीं, समय मेरे अनुसार चलता నేను है. సమయానుసారంగా కాదు కానీ సమయం నా అనుసారంగా నడుస్తుంది. डायरेक्टर का दिमाग खराब हो गया. డైరెక్టర్ దిమాగ్ పాడైపోయింది. उसने कहा पैकअप, ఆయన అన్నాడు ప్యాకప్, शूटिंग कैंसिल. షూటింగ్ క్యాన్సిల్. उसके बाद उसकी 3 फिल्म्स कैंसिल हो गई. అటు తర్వాత ఆయన 3 సినిమాలు క్యాన్సిల్ అయిపోయాయి. राजेश खन्ना को काम मिलना बंद हो गया. రాజేష్ ఖన్నా గారికి పని దొరకలేదు. और उस दौरान अमिताभ बच्चन आ गए. ఆ సమయంలోనే అమితాబ్ బచ్చన్ వచ్చారు. बाबू मोशाय, బాబు ముషాయ్ उसकी एंट्री हुई. ఆయన ప్రవేశించాడు. और हम देखते कि आनंद के बाद लोग अमिताभ को थोड़ा पसंद करने लगे. ఆనంద్ తర్వాత ప్రజలు అమితాబ్ ని ఇష్టపడ్డారు. मैं आपको मानसिकता समझा रहा हूँ, ध्यान से सुनना. మానసిక తత్వాన్ని నేర్పిస్తున్నాను నేను మీకు. उन दिनों में बाल कटाई होती थी. ఆ దినాలలో కటింగ్ అయ్యేది. उन दिनों में अगर राजेश खन्ना हेयर कट चाहिए तो 3 रुपया था, ఆ దినాలలో రాజేష్ ఖన్నా హెయిర్ కట్ కావాలంటే 3 రూపాయలు. और अमिताभ बच्चन चाहिए तो 2 रुपया था. అమితాబ్ బచ్చన్ అంటే 2 రూపాయలు. जब फिल्म आनंद के बाद जंजीर हिट हो गई, ఆనంద్ తర్వాత జంజీర్ హిట్ అయింది. फिर अमिताभ बच्चन कट 5 रुपया हो गया అమితాబ్ బచ్చన్ కి 5 రూపాయలు అయిపోయాయి. और राजेश खन्ना कट 2 रुपया हो गया. రాజేష్ ఖన్నా కట్ 2 రూపాయలు. और जिस दिन राजेश खन्ना मरा, ఏ రోజైతే రాజేష్ ఖన్నా చనిపోయాడు अमिताभ वहां थे. అమితాబ్ అక్కడ ఉండే. एंड इंटरेस्टिंगली అభిరుచికరమైన సంగతి, मरने से पहले राजेश खन्ना के 2 शब्द थे, చనిపోయే కంటే ముందు రాజేష్ ఖన్నా గారు చెప్పిన 2 మాటలు, टाइम इज अप, पैकअप. టైం అయిపోయింది, ప్యాకప్. और राजेश खन्ना मर गया. రాజేష్ ఖన్నా గారు చనిపోయారు. जिस शब्दों से ఏ మాటలతో उसने समय का अनादर किया, సమయాన్ని సత్కరించలేదు, उसी शब्दों से समय ने उसका अंत कर दिया. ఆ పదాలతోనే ఆ సమయం అతన్ని అంతం చేసినది. अभी समय है मिलने का तो मिल लेते हैं. ఇదే సమయం కలుసుకోవడానికా అయితే కలుసుకుందాం. कौन सा समय आगे है बाइबल साफ बताती है. ముందు ఏ సమయం ఉందో బైబిల్ స్పష్టంగా చెప్తుంది. हम इस धरती पर ऐसे जाति के लोग हैं మనం ఈ భూమి మీద ఇలాంటి జాతి వారమై ఉన్నాం, जिन्हें अपना भविष्य मालूम है. వారికి మన భవిష్యత్తు తెలుసు. आपको आपका भविष्य मालूम है? మీకు మీ భవిష్యత్తు తెలుసా? नहीं मालूम है?
తెలియదా? आज 2 बजे बाबा नरेश को मिलो, 2 అయిన తర్వాత బాబా నరేష్ ని కలవండి. एक जन का 51,000 रुपया, ఒకరి వెనకాల 51,000 రూపాయలు. डन। డన్. हमको हमारा भविष्य मालूम है మనకు మన భవిష్యత్తు తెలుసా? और पक्का मालूम है ఖచ్చితంగా తెలుసు. कि आते दिनों में ऐसा वक्त मिलेगा नहीं, రానే ఉన్న దినాల్లో ఇలాంటి సమయం దొరకదు. मिलने और करने और आराधना पर पाबंदी लाई जाएगी। కలుసుకోవడము కలిసి ఉండడము ఆరాధన మీద అన్ని నియమాలు వస్తాయి. चाइना में बाइबल जो प्रिंट हो रहा है उसको चेंज कर रहे, చైనాలో బైబిల్ ఏదైతే ప్రింట్ అవుతుందో దాన్ని మార్చేశారు. और उस बाइबल में उस तरह से लिखा जा रहा है जहाँ यीशु मसीह के सिद्धांतों को कम और सोशलिस्ट यानी कि किस तरह नास्तिक बनने की बातों को ज्यादा बताया जा रहा है। యేసుక్రీస్తు సిద్ధాంతాలను తక్కువ చేసి సోషలిజం ఏ విధంగా అవిశ్వాసాన్ని రూఢిపరచడమో దాన్ని ఆ విధంగా చేసి ముద్రిస్తున్నారు. अभी जैसे किंग जेम्स बाइबल है वैसे भी क्वीन जेम्स बाइबल आया। ఇప్పుడు ఏ విధంగానైతే కింగ్ జేమ్స్ బైబిల్ ఉందో అలానే క్వీన్ జేమ్స్ బైబిల్ जहाँ వస్తుంది. परमेश्वर को पिता कह के पुकारते हैं, అక్కడ మనము దేవుని తండ్రి అని పిలుస్తున్నాం. तो एक ग्रुप के लोग हैं जो टेढ़े लोग हैं, ఈ ఒక గుంపు వారు వంకర జాతి वो వారు लोग बोलते हैं नहीं परमेश्वर स्त्री है। अयो, దేవుడు వారంటారు దేవుడు స్త్రీ అయి ఉన్నాడు. तो उन्होंने बाइबल को स्त्री के पर्सपेक्टिव से लिख అనగా दिया। బైబిల్ ని స్త్రీ వృత్తాంతంలో రాశారు. हमें समय मालूम है क्या आने वाला है, రానయ్యున్న దినాలు ఎలా వస్తాయో మనకు తెలుసు. हमें हमारा भविष्य पक्का मालूम है। మనకు మన భవిష్యత్తు ఖచ్చితంగా తెలిసి इसलिए ఉంది. ये अभी समय है कि हम आए, अधिक से अधिक मिले और पश्चाताप का जीवन ఇప్పుడే जिए। సమయం ఉన్నప్పుడు వచ్చి ఎక్కువగా మనం పశ్చాత్తాప పడాలి. इस समय में एक बात हमेशा बनी रहेगी, ఈ సమయంలో ఒక మాట ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. चंगाई छुटकारा भविष्यवाणी नहीं, స్వస్థత విడుదల ప్రవచనము కాదు. एक बात जो बनी रहेगी ఒక మాట నిలిచి ఉంటుంది. पश्चाताप क्षमा, పశ్చాత్తాపము, క్షమాపణ, ये दोनों जारी रखोगे ఈ రెండింటిని तो కొనసాగించుకుంటే खुदा के समय के भीतर बने रहोगे। దేవుని సమయ సీమలో నీవు ఉంటావు. और अधिक से अधिक समयों में मिलना है, ఎక్కువ సమయంలో కలుస్తూ ఉండాలి. ना आराधना का समय चुकना है, ना वचन का समय चुकना है। ఆరాధన సమయం తప్పదు, వాక్య సమయము తప్పదు. सिर्फ प्रार्थना कराने मत आओ, కేవలం ప్రార్థన చేయించుకోవడానికి नहीं, రాకండి. पूरे समय का लाभ उठाओ। పూర్తి సమయ లాభాన్ని పొందండి. हम यहाँ देखते हैं ये मूर्खों ने समय चुक गए। ఇక్కడ మనం చూస్తున్నాము బుద్ధి లేని వారు సమయాన్ని తప్పిపోయారు. समय क्या था సమయం ఏమై ఉండే? कि पहले से तैयारी रखनी थी, మొదటి నుండే సిద్ధపడి ఉండాలి. उन्होंने तैयारी नहीं रखी। వారు సిద్ధపడలేదు. हमारी मीटिंग्स दिसंबर 31 तारीख तक प्लान्ड है। మా మీటింగ్స్ డిసెంబర్ 31 వరకు ప్రణాళికలు 31 ఉన్నాయి. दिसंबर तक क्या क्या करना लिख कर रेडी है, 31 డిసెంబర్ వరకు ఏమేమి చేయాలో అన్ని రాసి ఉన్నవి. सारे प्लान्स लिख के रखे, ప్రణాళికలు అన్ని రాసి ఉన్నవి. प्लानिंग टाइमिंग सब फिक्स है। ప్రణాళిక సమయము అన్ని స్థిరంగా ఉన్నాయి. कल क्या करना, कितने बजे करना, सब प्लान्ड రేపు है। ఏమి చేయాలి, ఎన్ని గంటలకు చేయాలి, అన్ని ప్రణాళికలు अगर ఉన్నవి. मेरी तैयारी है, నా సిద్ధపాటు ఉంటే परमेश्वर मेरा उपयोग जरूर करा लेगा। దేవుడు నన్ను తప్పకుండా వాడుకుంటాడు. आज सुबह आप में से कुछ है जो दिखते हैं कि तैयारी में है, दिखते हैं कि मैं उपयोगी बनूं, ఈ రోజు మనలో కొంతమంది ఉన్నారు, కనబడడానికి సిద్ధపాటులో ఉన్నారు, కనబడడానికి వాడబడకంలో ఉన్నారు, लेकिन आप समय चुक गए हैं। కానీ మీరు సమయాన్ని తప్పిపోయారు. अभी समय है, आज ही तेरे दिन है, आज ही का समय प्रभु ने नियुक्त किया ఇప్పుడే है। సమయము, ఈ రోజే నీ దినము, ఈ రోజు దేవుడు నీ కొరకు సమయాన్ని ఏర్పరిచాడు. मूर्ख स्त्रियां समय को चुक गई। బుద్ధి లేని వారు సమయాన్ని తప్పిపోయారు. दूसरा वो चुक गए, రెండవది వారు తప్పిపోయింది ఏంటంటే उन्होंने सोचा प्रभु हमारी अपेक्षा के अनुसार आएंगे, వారు అనుకున్నారు దేవుడు మేము అపేక్షించిన విధానంలో వస్తాడు, इसलिए वो सो गई। అందుకని వారు నిద్రించారు. उनको लगा सुबह उठेंगे तब मुलाकात होगी। వారికి అనిపించింది ఉదయకాలం లేచిన వెంట వస్తాడు. ना प्रभु ने क्या कहा, ప్రభు ఏమన్నాడు? हमें प्रभु रात को डेफिनेटली सुलाता है, దేవుడు రాత్రి తప్పకుండా పడుకోజేస్తాడు. लेकिन सुबह देखने की गारंटी प्रभु के पास है। కానీ ఉదయం లేచి చూసేటువంటి గ్యారంటీ హామీ దేవుని దగ్గర वो ఉంది. मेरे और आपके पास नहीं है, అది నీ నా దగ్గర లేదు. है ना। कितनी बार नींद में ही लोग चले गए हैं, ఎంతో మంది నిద్రలోనే వెళ్ళిపోయారు, कितनी बार लोग नींद में ही मर गए ఎంతో हैं, మంది నిద్రలోనే చనిపోయారు. और उन्होंने वो अपेक्षा में न रहा कि प्रभु कब आएगा। దేవుడు ఎప్పుడు వస్తాడని వారు అపేక్షించలేదు. बोले हम कुछ भी काम करते हो, ఏ పని అయినా మనం చేసినా मन के अंदर में एक अपेक्षा हमेशा बजनी चाहिए। హృదయం లోపల ఒక అపేక్ష అనేది ఎల్లప్పుడూ మోగుతూ ఉండాలి. प्रभु आप कभी भी आ सकते ప్రభు हैं। ఎప్పుడైనా నువ్వు రాగలవు. आपने शादी के घरों में देखा है,
పెళ్లి ఇళ్లలో మీరు చూసారా? क्या क्या होता है शादी के घरों में? పెళ్లి ఇళ్లలో ఏమేమవుతాయి? बड़ी धांधल रहती है, అంత అలజడి ఉంటది, बहुत कुछ होता है। అన్ని ఏవేవో సంగతులు अभी జరుగుతాయి. हमारे चर्च में एक एंगेजमेंट हुई ఇప్పుడు మా చర్చ్ లో ఒక ఎంగేజ్మెంట్ అయింది. और आने वाले बाहर से थे, लड़की वाले। వచ్చేవారు అమ్మాయి వాళ్ళు బయట నుండి వచ్చారు. उन्हें स्टेशन से पिकअप किया, रूम पे लेके गया। వారిని స్టేషన్ నుండి తీసుకొని రూమ్ కి తీసుకొని వెళ్ళాం. हमारी सारी तैयारियां हो चुकी थी మా उसके लिए। సిద్ధపాటు అన్ని అయిపోయాయి. अभी लड़की वालों ने अचानक एक चीज पूछ ली, అమ్మాయి వారు అనుకోని రీతిగా ఒక వస్తువు అడిగారు. हमको एक ब्यूटी पार्लर वाली चाहिए। మాకు ఒక బ్యూటీ పార్లర్ ఆమె కావాలి. ये तैयारी मैंने नहीं की, ఈ సిద్ధపాటు నేను చేయలేదు. फटाफट एक श्रीदेवी को कॉल मिलाया। వెంటనే ఒక శ్రీదేవికి ఫోన్ చేశా. हाँ, हमारे चर्च में है श्रीदेवी। మా చర్చ్ లో ఉంది శ్రీదేవి. मैंने काले फोटो दिखाऊंगा तो याद करेगा। श्रीदेवी को कॉल किया मैंने। శ్రీదేవికి కాల్ చేశాను. मैं बोला भैया एक ब्यूटिशियन चाहिए। నేను అన్నాను, అన్నా ఒక బ్యూటిషియన్ కావాలి. फट से वो आ गई। వెంటనే ఆమె వచ్చింది. अभी दूसरी एंगेजमेंट होने वाली है। ఇప్పుడు రెండో ఎంగేజ్మెంట్. मैंने तैयारी की लिस्ट में पहले ब्यूटी पार्लर लिख दिया। నేను సిద్ధపాటులో లిస్ట్ లో మొదటనే బ్యూటీ పార్లర్ పేరు రాశాను. चाहे वो पूछे या ना पूछे, అడిగినా అడగకపోయినా उसको हाजिर रखूंगा। ఆమె అక్కడ నిలబెడతాను. ब्यूटी पार्लर वाला ऐसे ही दिखते हैं। బ్యూటీ పార్లర్ వాళ్ళు ఇలా आ కనిపిస్తారు. जाओ, नाउ జాగ్రత్త, कुछ भी करो, ఏది ఏమైనా చేయండి, मन के भाग की एक अपेक्षा हमेशा होनी चाहिए। హృదయ భాగంలో ఒక అపేక్ష అనేది మనలో ఉండాలి. प्रभु आप कभी भी आइए, मैं तैयार हूँ। ప్రభు నువ్వు ఎప్పుడైనా రా, నేను సిద్ధంగా ఉన్నా. प्रभु आप कभी भी आइए, मैं तैयार ప్రభు నువ్వు हूँ। ఎప్పుడైనా రా, నేను సిద్ధంగా ఉన్నాను. मेरे पास्टर ने एक बात सिखाई, నా పాస్టర్ గారు ఒక మాట నేర్పించారు. बोले अपने जीवन का प्लानिंग ऐसे कर कि 100 साल आने वाले नहीं है, నీ జీవితపు ప్రణాళిక ఎలా చేయాలంటే 100 సంవత్సరాలు రాడు అలా చేయాలి. लेकिन खुद का जीवन ऐसा जी जैसे कि आज रात ही आने కానీ वाले సొంత జీవితం ఎలా ఉండాలంటే ఈ రాత్రి ఆయన వస్తాడు. हैं। आज ये तैयारी का पहला भाग समय था, दूसरा भाग अपेक्षा था ఈ సిద్ధపాటులో సమయము, రెండవది ఆపేక్షించడం అనేది कि ఉంది. प्रभु तो कभी भी आ सकता और मैं तैयार रहूंगा। ప్రభు నువ్వు ఎప్పుడైనా రాగలవు, నేను సిద్ధంగా ఉన్నాను. अब इस तैयारी में उन्होंने एक बात चूक गए, వారు ఈ సిద్ధపాటులో ఒక మాటను తప్పారు. वो है सलाह लेने का। వారు సలహా తీసుకోవడం. आज लोग सलाह पसंद नहीं ఈ करते, రోజు ప్రజలకు సలహా నచ్చదు. उनके पास गूगल गॉड है వారి దగ్గర గూగుల్ దేవుడు ఉన్నాడు. और कुछ भी वेट गूगल चिकी ఏది ఏమైనా టక టక్ యా. रॉन्ग Wrong. गूगल राइट। గూగుల్ ఇస్ రైట్. एक लेडी प्रेग्नेंट हुई ఒక స్త్రీ గర్భము ధరించింది. और हर हफ्ता गूगल में देखती थी ప్రతి ఆదివారం గూగుల్లో చూసేది. कि बच्चा का आकार कैसा है, बच्चा का आकार పిల్లవాని ఆకారం ఎలా ఉంది, పిల్లవాని ఆకారం ఎలా ఉంది. अभी 2 दिन कुछ उसके इंटरनेट या वाईफाई में लफड़े होंगे, 2 దినాలు ఇంటర్నెట్ వైఫై లో కొంచెము అలజడైంది. तो गूगल बराबर जवाब नहीं दे रहा था। గూగుల్ సరిగా జవాబిస్తలేదు. अब इसको लगा कि इसका बच्चा खराब हो गया ఇప్పుడు ఈమె కనిపిస్తుంది ఏమంటే పిల్లవాడు పాడైపోయాడు. और वो डर से वाकई में उसका बच्चा गिर गया। నిజంగా ఆ భయానికి పిల్లవాడు పడిపోయాడు. अरे दोस्त, खुदा ने कहा यहोवा गर्भ का फल देता है, गूगल नहीं देता है। ఓ సహోదరుడా, దేవుడు అన్నాడు యెహోవా గర్భఫలం ఇస్తాడు, గూగుల్ ఇవ్వడు. उसका फोन आया, फिर मैं रानी हैदराबाद गए थे उसके लिए प्रेयर करने के लिए। ఫోన్ వచ్చిన వెంటనే పాస్టర్ గారు హైదరాబాద్ వెళ్ళారు, दुआ की, ప్రార్థించాం. एक खबरदार अब गूगल से सलाह पूछी तो జాగ్రత్త, గూగుల్ తో సలహా అడిగితే. सलाह पूछना बंद हो गया, సలహా అడగడం మానుకున్నారు. मस्त एक बेटी पैदा हो गई। మంచి అమ్మాయి పుట్టింది. सलाह नहीं चाहिए। సలహా వద్దు. एक बार एक शादी थी ఒకసారి ఒక పెళ్లి ఉండే. और लड़के वालों ने शर्त रखी लड़की वालों से, అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళతో ఒక షరియతు పెట్టారు. तुम लोग आ सकते हो, మీరు రావచ్చు, खाली जवान लोग, కేవలం యవనస్తులే, एक भी बुढ़े बाटा को लाकर नहीं आने का, ఏ ఒక్కరిని ముసలోని తీసుకొని రావద్దు, बिल्कुल न को लाओ। ఏ మాత్రం వద్దు. तो ये सब जवान तैयार हो गए। వీరందరూ యవనస్తులు తయారయ్యారు. एक काका था, ఒక కాకా ఉండే. काका बोले ले चल। ఆయన అన్నాడు తీసుకోపో. अरे पगले, तेरे कारण शादी रुक जाएगी। వారు అన్నారు పిచ్చోడా, నిన్ను బట్టి పెళ్లి అవుతుంది. काका बोले लेकर चल, काम में आऊंगा। ఆయన అన్నాడు తీసుకొని వెళ్ళు, పనికి వస్తాను. अभी काका को लेके कैसे जाए? ఆయనను ఎట్లా తీసుకుపోదాం? वो केमिकल का ड्रम आता ना ब्लू वाला, ఆ బ్లూ కెమికల్ డ్రమ్ ఉంటది కదా, काका को उसमें पैक करके छेद करके लेकर गए। ఆ కాకాను అందులో ప్యాక్ చేసి అందులో పెట్టుకొని వెళ్ళిపోయారు. जब काका को भूख लगती थी, काका भीतर से टक टक करता था। ఆ కాకకు ఆకలైనప్పుడు లోపల నుండి టక్ టక్ మని కొట్టేవాడు. चुपचाप उसको पूरी भाजी खा के काका रह जाता था। మౌనంగా అందులో పెట్టిన తర్వాత ఆయన తిని మౌనంగా ఉండేవాడు. अभी शाम का वक्त,
ఇప్పుడు సాయంకాలం సమయం, कल सुबह शादी, రేపు ఉదయకాలం పెళ్లి. अब लड़के वालों ने शर्त लग दी, అబ్బాయి వాళ్ళలో షరియత్ వచ్చింది, बोले शादी तो हो जाएगी, పెళ్లి అయితే అవుతది. बाजू में जो नदी है పక్కకు గంగా ఉంది, उसको घी से भर के दो. దాన్ని నెయ్యితో నింపండి. अरे ये लोग परेशान, लड़की अरे, वाले, అబ్బాయి వాళ్ళు చాలా విచలితులయ్యారు. घी से भरे कैसे बोले. అరే నెయ్యితో ఎలా నింపుదాం? और वो लोग आए, बातचीत करने लगे. వారు వచ్చి మాట్లాడుతున్నారు. काका ड्रम के अंदर से सुन रहा था, కాకా డ్రమ్ లోపల నుండి వింటున్నాడు. काका ने अंदर से टक टक, కాకా లోపల నుండి కొడుతున్నాడు టక్ టాక్. क्या लफड़ा है. అరే ఏంటి అలజడి? अरे बोले परेशान कर रहे काका, అరే ये చాలా लोग విచలిత పరిచారు వీరు. बोल रहे नदी में घी भरने के लिए. వారు అంటున్నారు గంగలో నెయ్యి నింపమని. तो काका बोले कौन सी कठिन बात है. కాకా అన్నాడు అందులో కఠినమైనది ఏంటి? क्या बात कर रहे काका, कौन सी कठिन बात అరే है. కఠినమైన మాట ఏంటిది? काका ने बोला उनको बोल नदी खाली करा के दे. కాకా అన్నాడు మొదట వాళ్ళని గంగ ఖాళీ చేయమను. अब लगाए ढकना అప్పుడు మూత పెట్టారు. और ये लोग गए लड़की वाले. వీరు వెళ్ళారు. అమ్మ, बोले हम घी भरने के लिए तैयार हैं, మేము నెయ్యి నింపడానికి సిద్ధంగా ఉన్నాం, हम घी भरवाने के लिए तैयार हैं, మేము నెయ్యి నింపుతాము, तुम नदी खाली करके మీరు दो. గంగను ఖాళీ చేయండి. ओ लड़के वाले ने बोला అబ్బాయి వాళ్ళు అన్నారు एक बुड्ढा आया है. ఒక ముసలోడు వచ్చాడు. हाँ, बहुत बार हमको लगता है చాలా సార్లు మనకు అనిపిస్తది आम्हाला माहिती आहे, మాకు అన్ని తెలుసు. एड़ा कहीं का, ఓ పిచ్చోడా, तेरे को कुछ भी नहीं मालूम, ఆ పిచ్చోనికి ఏం తెలిసి ఉండదు, तेरे को कुछ भी नहीं मालूम. వారికి ఏం తెలిసి ఉండదు. तू खाली कान में बंडू लगा के ये यो कर सकता है, నువ్వు కేవలం చెవులో పెట్టుకుని యా యూ చేయగలుగుతావు, उससे ज्यादा कुछ नहीं कर सकता है. దానికంటే మించి ఏం చేయలేవు. ओ फटे कपड़े लटकता हुआ चड्डी पहन के तू घूम सकता है. చినిగిన బట్టలు వేలాడుతున్న చెడ్డి దొడుకొని తిరుగుతూ ఉంటావు. एक था वैसे में ऐसे जंगली, ఒక పిచ్చి- ऐसा सुक्की काड़ी, ऐसा ऐसा काला ఒక चट, బసలో ఇలాంటి ఏమన్నా చూడు, ऐसा टी शर्ट ఇలాంటి టీ షర్ట్, और उसका पैंट यहाँ, ప్యాంట్ ఇక్కడ, पीछे जॉकी. వెనకాల జాకీ. उसका पूछा तेरा नाम क्या है. ఆయన అడిగా నీ పేరేంటి? यो मैन माय नेम यो, एक चमाट सीधा नीचे हो गया. आज के जनरेशन को ఈ జనరేషన్ కి, ఈ తరానికి सलाह नहीं चाहिए. సలహా వద్దు. और ये 5 मूर्ख ऐसी ही थी, బుద్ధి లేని ఈ ఐదుగురు అలాగనే ఉండేరి. वो सलाह लेने के लिए तैयार नहीं थे. సలహా తీసుకోవడానికి సిద్ధంగా లేరు. कितनी बार बोलते भाई समझ कर शादी कर, ఎన్నో సార్లు అంటాము అన్ని తెలుసుకొని పెళ్లి सोच చేసుకో. कर हाँ बोल. ఆలోచన చేసి హా అను. समझता नहीं पास्टर साहब, पास्टर अम्मा से एक बार विचार ले. తెలియకపోతే పాస్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగు. ये आप तो 150 सियाने हैं. మీరు వారికి మించిన వారు. लोग सलाह लेना नहीं चाहते. ప్రజలు సలహా తీసుకోరు. अरे सलाह ले. సలహా తీసుకోండి. अभी एक को लड़की देखने की थी. ఒక అమ్మాయిని చూసేది ఉండే. अरे लड़की देखो तो ऐश्वर्या राय जैसे टकाटक तैयार हो गया. అమ్మాయి చూడడానికి ఐశ్వర్య రాయ్ లాగా టకా టక్ తయారై వచ్చింది. और ये पट्टा మరి ఈ అబ్బాయి उल्लू ఉల్లు, ऐसा एक जूना शर्ट. పాత షర్ట్ వేసుకొని. मैं बोला बेवकूफ, నేను అన్నాను పిచ్చోడా, तुझे दीवार की पाल भी चूमेगी नहीं. గోడ మీద ఉన్నటువంటి ఆ బల్లి కూడా నిన్ను ముద్దించుకోదు. तेरा हाल देख, నీ పరిస్థితి చూడు. तू पूछ लेता कम से कम. అరే నువ్వు కనీసానికి అడగనుంటివి కదా. मैं लड़की और रानी और हम उसको इतना समझा कर तैयार करके लेकर गए. నేను మరి ఆయన గారు అనగా అమ్మాయికి ఇంత చెప్పి తయారు और చేసుకుని వెళ్ళాము. घर के अंदर पांव रखते ही जैसे उसको देखा, ఇంటి లోపల అడుగు వేసిన వెంటనే ఏ విధంగా అయితే చూసామో, मैंने बोला सिर्फ नाश्ते ही मिलेगा, बाकी कुछ नहीं मिलेगा. నేను అన్నాడు కేవలం నాస్తే దొరుకుతుంది, మిగతా ఏం దొరకదు. मामला खत्म. మామూలు అయిపోయింది.
कुछ लोगों के जीवनों में आगे है ही नहीं, కొంతమంది జీవితాలలో ముందుకు ఇంకా ఏమీ లేనే లేదు. क्योंकि आपने समझदारों से सलाह लेना उचित नहीं समझा। బుద్ధిమంతుల దగ్గర సలహా తీసుకోవడం మంచిదని నీవు అనుకోలేదు. ये 5 जिसके पास कुप्पियों में तेल था, ఈ ఐదుగురు ఎవరి దగ్గరనైతే సిద్ధలలో నూనె ఉందో उनके पास सलाहकार थे। వారి దగ్గర సలహా ఇచ్చేవారు ఉండి, जब सलाहों के बीच में रहोगे तो तुम पर बुद्धि प्रबल रहेगी। సలహాకారుల మధ్యలో ఉంటే బుద్ధి నీకు కలుగుతుంది. लेकिन बहुत जन सलाह लेना नहीं चाहते, చాలా మంది సలహా తీసుకోరు. उनको लगता हमें बहुत कुछ मालूम है। వారికి అనిపిస్తుంది మాకు అన్ని తెలుసు. एक कपल थी, ఒక జంట ఉండే, I mean 3 साल ऊपर हो गए थे, शादी नहीं थी। పెళ్ళి 3 సంవత్సరాలకు పైన हमने అయిపోయింది. कहा शादी क्यों, बच्चे हो गए, शादी हो गई, बच्चे 3 साल क्यों नहीं? పెళ్ళి అయింది 3 సంవత్సరాల పిల్లలు ఎందుకు పుడతలేరు అన్నాము. Oh, we are planning, మేము ప్రణాళిక చేస్తున్నాం, we are planning। మేము ప్లాన్ చేస్తున్నాం. क्या प्लानिंग रे? నేను అన్నాను ఏం ప్లాన్? हमारे माँ बाप में प्लानिंग प्लानिंग छे धड़ाधड़ आ गए हम। మా ప్లానింగ్, మా తల్లిదండ్రులు అలా ప్లాన్ చేయడం వెంటనే వచ్చాం. क्या कलाकार मेरे माँ बाप, నా తల్లిదండ్రులు ఎలాంటి కళాకారులు చూడండి. सबसे बड़ा भाई, మొదటి సహోదరుడు అందరికంటే పెద్ద నల్లగా ఉంటాడు. उसके बाद बहन అటు తర్వాత అక్క गोरी, తెల్లగా ఉంటుంది. उसके बाद एक बहन అటు తర్వాత ఒక సహోదరి काली, ఆమె నల్లగా ఉంటది. उसके बाद एक बहन అటు తర్వాత ఒక సహోదరి गोरी, ఆమె ఎర్రగా ఉంటుంది. उसके बाद एक भाई అటు తర్వాత ఒక సహోదరుడు काला, నల్లగా. उसके बाद मैं। అటు తర్వాత నేను. तुम ही बगुत सकता। మీరు చూడొచ్చు, हम 6 जन अगर खड़े रहे, మేము 6గురం నిలబడి ఉంటే पृथ्वी का जिब्रा, భూమి మీద ఉన్నటువంటి కంచర గాడిద. क्या प्लानिंग? ఏం ప్లానింగ్? अरे गधे, तेरे को क्या प्लानिंग की जरूरत है? ఓ గాడిద నీకు ఏ ప్రణాళిక కావాలి? नहीं, पैसे का क्या होगा, क्या नहीं। పైసల పరిస్థితి ఏమవుతుందో ఏం లేదు. हमने आनी ने दुआ करके उसको रकम दी, ये ले। నేను మరి ఆయన గారు ప్రార్థన చేసి ఆయనకు అమౌంట్ ఇచ్చాం, తీసుకో. 3 हफ्ते बाद 3 వారాల తర్వాత हम लोग अभी सोनोग्राफी कराए। ఇప్పుడు మేము సోనోగ్రఫీ చేయించాం. गधा, గాడిద तेरे को कब से बोला था? నిన్ను ఎప్పటి నుండి और అన్నాను? आपको मालूम है, మీకు తెలుసా? सलाह सुनने के बाद में సలహా విన్న వెంటనే उसका पगार 1.5 गुना बढ़ गया, ఆయన జీతము 1.5% పెరిగింది. उसकी वाइफ का पगार बढ़ गया, ఆమె భార్య ఆయన భార్య डिलीवरी भी हो गई, बच्चा स्कूल भी जा रहा है, सब कुछ चकाचक चल रहा है। పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు, అన్ని బాగా నడుస్తున్నాయి. अभी मैं बोल सकता हूँ मुझे पाल तो पाल भी सकता है। ఇప్పుడు నేను అన్నాను అనుకో, నన్ను సాధమంటే సాత్తాడు. सलाह समझदारों से लेना। బుద్ధిమంతుల దగ్గర సలహా తీసుకోవాలి. ये 5 कुंवारी जिसके पास तेल नहीं थी, उन्होंने सलाह लेना उचित नहीं समझा। 5గురు కన్యకలు వారి దగ్గర నూనె లేదు, వారు సలహా తీసుకోవడం మంచిది అని అనుకోలేదు. परमेश्वर ने हमको बहुत उत्तम स्थान पर रखा है దేవుడు ఉన్నతమైన స్థలం ముందు ఉంచాడు. कि हम एक दूसरे की सलाह ले, पास्टर की सलाह ले और चले। మనం ఒకరికొకరి సలహా తీసుకోవాలి, పాస్టర్ గారి సలహా తీసుకొని నడవాలి. कभी कभी किसी को लगता है लास्ट मोमेंट, अंतिम समय पर हो जाएगा, కొంతమందికి అనిపిస్తుంది చివరి సమయంలో అది అయిపోతుంది అనుకుంటారు. और उसको हम स्वभाव में तत्काल कहते हैं। కానీ మనం స్వభావంలో తాత్కాలికము అంటాము. प्रियो, तत्काल में हमेशा कहता हूँ खाली भारतीय रेल में है। తాత్కాలికం అనేది కేవలం భారతీయ రైల్లోనే ఉంది. वो भी सुबह 10 बजे शुरू होता है, 10:05 पर सब टिकट खत्म हो जाती అది है। ఉదయం 10 గంటలకు ప్రారంభమై 10:05 టికెట్స్ అన్ని అయిపోతాయి. इन 5 को लगा तत्काल काम में आ जाएगा। ఈ 5గురికి అనిపించింది తత్కాల్ పనికి వస్తుంది. नहीं, अगर संडे आना है, सैटरडे रात से आपकी तैयारी चाहिए। కాదు, ఆదివారం రావాలంటే శనివారం సాయంత్రం నుండి రాత్రి నుండి సిద్ధపాటు కలిగి रात को ఉండాలి. सोने से पहले मेरे नेक्स्ट दिन के सब कपड़े रेडी रहते हैं, నేను రాత్రి పడుకునే కంటే ముందు ఉదయకాలం వేసుకోవాల్సిన బట్టలని क्योंकि अगर సిద్ధపరచుకుంటాను. मेरी तैयारी उतनी है तो प्रभु मेरा उपयोग उतना करा लेगा। నా సిద్ధపాటు అంతగాను ఉంటే దేవుడు నన్ను అంతగాను వాడుకుంటాడు. कुछ लोग संडे घर में लपड़े होते हैं, क्योंकि सुबह मीटिंग की सुबह के दौरान स्त्री ढूंढते, ये ढूंढते, कपड़ा जलता, मारामारी होती, सब लपड़े होकर आप उदास होकर चर्च में आते हैं। ఆదివారం ఉదయకాలం లేచిన వెంటనే ఇంట్లో ఎన్నో అలజడులు జరుగుతాయి, బట్టలు తీసుకుంటారు, ఇస్త్రీ పెట్ట అంటారు, అల్లడి అవుతుంది, అది అవుతుంది, ఏదో ఒకటి అదే ఉదయం చేసి నిరాశజనకంగా మీరు ఆదివారం कोई चीजों को लास्ट मोमेंट पर मत रखना। దేనినైనాను చివరి ఆఖరు మూమెంట్ లో పెట్టొద్దు. एक शादी में केक काटने का था, ఒక పెళ్లిలో కేక్ కోయాల్సి ఉండే, केक वगैरह सब ऑर्डर हो गई, सब चांगला, కేక్ ఆర్డర్ చేశారు, అన్ని బాగున్నాయి, लेकिन चक्कू नहीं था। కానీ కోయడానికి కత్తి లేదు. और जब तक चक्कू आता, ఆ కత్తి వచ్చేంత మట్టు వరకు केक पिघल कर ఇది కరిగిపోయి
तैयारी नहीं थी, సిద్ధపాటు లేదు. उनके मन में था, వారి హృదయంలో ఉండే. उनको लगा चक्कू किधर से प्रकट हो जाएगा. వారు అనుకున్నారు ఎక్కడి నుండో చాకు వస్తది. प्रियो, जब तक धरती पर है, ఎంత మట్టు వరకు అయితే భూమి మీద ఉన్నావో, धरती के समय और उसके नियम के अनुसार चलना पड़ेगा. భూమి మీద ఉన్న సమయము దాని నియమానుసారంగా నడవాలి. हमको तत्काल स्वभाव नहीं चाहिए. మనకు తాత్కాలికమైన స్వభావం వద్దు. जब कोई बीमारी की शुरुआत है तभी उसका उपाय करा लो, ఏదైనా రోగము ప్రారంభమైందా వెంటనే నయం చేయించుకో, दुआ करा लो, ప్రార్థన చేయించుకో. लास्ट तक मत रुको. ఆఖరి వరకు ఆగకు. लास्ट तक रुकोगे तो लास्ट आ जाएगा. ఆఖరి వరకు ఆగితే నువ్వు ఆఖరైపోతావు. No, don't take out this immediate thought. तत्काल के तब का तब कर लूंगा, उस स्वभाव से आजाद कर लो. వెంటనే ఒక నిర్ణయాన్ని తీసుకో, మరి ఆ స్వభావం నుండి బయటికి రా. इन स्त्रियों में स्वभाव था, हम तब का तब कर लेंगे. ఈ స్త్రీలలో స్వభావం ఉండే అప్పటికప్పుడు మేము చేసుకుంటాం. अर्थात उसको एक शब्द जो आप बहुत बार बोलते हैं, దానికి అర్థం ఒక పదము మీరు ఎల్లప్పుడు వాడుతుంటారు. देख लेंगे, చూసుకుందాం, बगुन गेहूं. చూసుకుందాం. No, it will not do. అది ఆ విధంగా కాదు, हमको करना है. మనము చేయాలి. एक शादी में, ఒక పెళ్లిలో, आपकी इधर की शादी थी, ఇక్కడి పెళ్లి, जिस दुल्हन ने बहुत हेवी गाउन, बहुत सारे फ्रिल्स थे गाउन के, ఆ పెళ్లి కుమార్తె గౌన్ కు చాలా ఫ్రిల్స్ ఉండెను. वो गाउन का वजन ही अराउंड 15 किलो तक ఆ आया. గౌన్ బరువు కనీసానికి 15 కిలోలు. और ओपन ग्राउंड में शादी थी. ఓపెన్ గ్రౌండ్ లో పెళ్లి ఉండే. बारिश गिरी 2 रात पहले, 2 రాత్రుల క్రితము వర్షం పడ్డది. और पूरा ग्राउंड चिप चिप हो गया था. ఆ గ్రౌండ్ అంతా బురదతో ఉంది. आप पैर रखो तो 2 इंच जूते अंदर चले నువ్వు जाएंगे. అడుగు వేస్తే 2 ఇంచుల అడుగు లోపలికి పోతుంది. दुल्हन को पहले ही बोला था गाउन हल्का रखना. నేను పెళ్లి కుమార్తెతో మొదటే అన్నాను గౌన్ తేలిక ఉండాలి. लास्ट मोमेंट सब देख लेंगे ना, बगुन गेहूं. కాదు చివరి మూమెంట్ ఆఖరికి చూసుకుందాం కదా. बगुन गेटो చూసుకో. वो आई, कार से उतरी, ఆమె వచ్చింది, కార్ నుండి దిగింది. जैसा ही वो डायमंड वाला सैंडल था, सिंड्रेला सैंडल, సిండ్రెల్లా శాండిల్, డైమండ్ శాండిల్ जैसे ही जमीन पर रखा, ఏ విధంగానైతే భూమి మీద పెట్టిందో ఆమె, फूल खिले हैं गुलशन गुलशन, ठक టక్ ठक. आपके उस डोर से यहाँ तक आने के ఆ लिए మెయిన్ గేట్ నుండి ఇక్కడికి రావడానికి 1.25 घंटा लग गया. సభా గంట అంటే ఒక గంట 15 నిమిషాలు పట్టింది. तब तक अच्छा बात दूल्हा ने अपने विचार नहीं बदले. అంత మట్టు వరకు పెళ్లి కుమార్తె తన ఆలోచన మార్చుకోలేదు. वो इंतजार में था. ఆయన వేచి ఉన్నాడు. तुम ही हो. तत्काल दिमाग से निकाल दो. తాత్కాలికాన్ని మెదడు నుండి, తలంపు నుండి తీసేసుకోండి. तैयारी पूरी रखो. సిద్ధపాటు పూర్తిగా కలిగి ఉండండి. इन 5 को लगा बगुन के लास्ट मोमेंट में कुछ हो ఈ जाएगा, 5గురికి అనిపించింది చివరి సమయంలో ఏదో చూసుకుందాం, लेकिन हुआ नहीं. కానీ కాలేదు. उनके अंदर में और एक भावना थी, వారి లోపల ఇంకొక తలంపు ఉండే. और ये भावना ये थी, ఆ తలంపు ఏంటంటే, हम कुछ भी बहाना करके ले लेंगे. మేము ఏదైనా ఒక సాకు చెప్పి తీసుకుంటాం. कुछ लोग मांगने से बाज आते नहीं. కొంతమంది అడిగిన తర్వాతను కూడా వారు రారు. ध्यान से सुनना, कुछ लोग मांगने से बाज नहीं आते. కొంతమంది అడిగిన తర్వాతను కూడా బయటికి రారు. वो अपनी तैयारी तो नहीं रखेंगे, తమ సిద్ధపాటునైతే కలిగి ఉండరు వారు. लेकिन जो तैयारी करके आए हैं उनको भी तकलीफ కానీ देंगे. ఎవరైతే సిద్ధపడి వచ్చారో వారిని కష్టపెడతారు. वो सोचते हैं मांग लेंगे तो हो जाएगा. వారు అనుకుంటారు ఏంటంటే అడిగితే అయిపోతుంది. लगातार मांग कर लेना अच्छा चिन्ह नहीं है. ఎప్పుడు అడుగుతూ చేయించుకోవడం మంచి గుర్తింపు కాదు. और 1-2 बार शायद मिल भी जाए, 1-2 సార్లు బహుశా దొరుకుతుందేమో, लेकिन तीसरी बार नहीं मिलेगा. కానీ 3వసారి దొరకదు. मेरा और आपका अनादर हो सकता है. నీకు నాకు సన్మానం అనేది तो దొరకదు. लगातार मांगने की आदत से अपने आप को आजाद कर लो. ఎల్లప్పుడూ అడిగే అలవాటుని మీకు మీరు స్వాతంత్రం చేసుకోండి. आपकी तैयारी के अनुसार ही करो. మీ సిద్ధపాటు ప్రకారం మీరు చేసుకోండి. अगर आपकी तैयारी नहीं है, आपके अंदर में तत्काल स्वभाव है, आप काम के योग्य नहीं है. నీలో సిద్ధపాటు లేదా తాత్కాలికమైన స్వభావం నీలో ఉందా, అయితే నీవు పనికి యోగ్యుడు కావు. इन्हें लगा हम एक अच्छा बहाना ढूंढ के ले लेंगे. వారికి అనిపించింది ఒక మంచి సాకు చెప్పి తీసుకుంటాను. लिखा नहीं है, అక్కడ రాసి లేదు, लेकिन मैं कल्पना कर सकता हूँ. కానీ నేను ఊహించగలను. इन्होंने समझदारों से कहा होगा, వారు బుద్ధిమంతులతో అనవచ్చు, पैसे तो है, दे देना, तेल खरीद के तेरे को दे देंगे. డబ్బులు ఉన్నాయి ఇవ్వండి, మేము మీకు డబ్బులు ఇస్తాము. समझदारों ने कहा नहीं, బుద్ధిమంతులు అన్నారు వద్దు, ये मेरा है, ఇది నాది, ये मेरा है. ఇది నాది.
बोलो ये मेरा है, ఇది నాది, ये मेरा है, ఇది నాది, ये तेल मेरा है। ఈ నూనె నాది. आमीन। मूर्खों को मत दे देना। అది మూర్ఖులకు ఇవ్వకు. जो तत्काल में लगातार मांगने के लिए आते उनको मत दे देना। తాత్కాలికంగా ఎల్లప్పుడు అడగడానికి వస్తారు, వారికి ఇవ్వకండి. और वो देखते कि वो मांगने के लिए आ गए, మరి వారు చూస్తున్నారు అడగడానికి వారు వచ్చారు. वो 10 के ग्रुप में तो दिखते थे, 10 మంది గుంపులో వారు కనిపిస్తున్నారు, लेकिन उस 10 के ग्रुप की विशेषताएं उसमें नहीं थी। కానీ 10 మంది గుంపులో ఉండాల్సినటువంటి ప్రత్యేకతలు వారిలో లేవు. आज हम बिलीवर्स चर्च मिनिस्ट्रीज के ग्रुप के दिखते हैं, ఈ రోజు బిలీవర్ చర్చ్ మినిస్ట్రీస్ గ్రూప్ వారిగా కనిపిస్తున్నాం, लेकिन दुआ करते हैं बिलीवर्स चर्च मिनिस्ट्री की विशेषताएं भी हम में दिखे। కానీ ప్రార్థన చేస్తాం ఏంటంటే బిలీవర్ చర్చ్ మినిస్ట్రీస్ లక్షణాలు మనలో ఉండాలి. क्या विशेषता है आपकी? మనలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? स्तुति आराधना, స్తుతి ఆరాధన, समय पालन, సమయం పాటించడం, हमेशा बढ़ना, ఎల్లప్పుడూ ఎదుగుతూ ఉండడము, हमेशा बढ़ना। ఎల్లప్పుడూ ఎదుగుతూనే ఉండడము. आपको लगता नहीं और बढ़ना चाहिए? మీకు అనిపిస్తలేదా ఎదగాలని? ఇటు ఇటు ఎదగాలి, दीवार और उस तरफ जाना चाहिए। ఇంకా గోడ అటువైపు పోవాలి. हाँ कि ना? అవునా కాదా? आपको लगता है नहीं हॉल एसी होना चाहिए, హాల్ ఏసీ హాల్ కావాలి, एक जनरेटर मस्त ఒక चलना మంచి चाहिए। జనరేటర్ నడవాలి. आई मीन अंदर आते स्वर्ग లోపలికి వచ్చిన వెంటనే పరలోకం एकदम मस्त होना चाहिए। బాగుండాలి. ना ये है अपने चर्च की कुछ इच्छाएं, మన సంఘపు కొన్ని వాంఛలు ఇవి, चर्च की विशेषताएं। సంఘ ప్రత్యేకతలు. हर एक विवाह विश्वासी के नियम के हो, ప్రతి వివాహము విశ్వాస నియమానుసారంగా జరగాలి. प्रति बच्चा जवान प्रभु के अधीन हो, ప్రతి యవన బిడ్డ దేవునికి లోబడి ఉండాలి. पति पत्नी में मेल मिलाप और क्षमा हो, భార్య భర్తలో సమాధానం క్షమాపణ ఉండాలి. कमाए का 10वां भाग और भेंट अर्पण लगातार हो। సంపాదనలోని 10వ భాగము అర్పణలు కొనసాగుతూ ఉండాలి. ये मेरे और आपकी इस चर्च की, इस ग्रुप की, ये कलीसिया की विशेषताएं ఇది हैं। నీది నాది గుంపుది సంఘ ప్రత్యేకత అయి ఉన్నది. तो हम आज यहाँ रह सकते हैं, మనం ఈ రోజు ఇక్కడ ఉండొచ్చు, लेकिन इन विशेषताओं को इनकार कर सकते हैं। కానీ ఈ ప్రత్యేకతలను మనం తిరస్కరిస్తున్నామేమో. तो इंग्लिश में कहते हैं यू आर हिपोक्रेट्स, हम और आप पाखंडी है। మనము ఈ విధమైనటువంటి పని చేస్తున్నాము. हम बताते हैं आपके हैं, लेकिन हम आपके हैं कौन? మనము చేస్తున్నాము, చెప్తున్నాం, కానీ ఎలా ఉన్నాము? तो आज दुआ करते हैं कि हम अगर 10 के ग्रुप में हैं, ये 10 कुंवारियां थी एक ग्रुप की, మనం ఈ రోజు ప్రార్థన చేస్తాము, 10 మంది ఒకే గుంపులో ఉన్నటువంటి కన్యకలై ఉన్నారు, लेकिन 5 के पास उसकी आस्था, उसके विश्वास, उसके नियम की विशेषताएं थी, కానీ 5గురి దగ్గర వారికి ఉన్న విశ్వాసము, వారికి ఉన్న నియమం, వారికి ఉన్న ప్రత్యేకతలు ఉన్నవి, लेकिन दूसरे 5 के पास वो नहीं था। కానీ మిగతా 5గురి యొద్ద అవి లేవు. तो आज हम ग्रुप में दिख सकते हैं, ఈ రోజు మనం గుంపులో కనిపిస్తున్నాం, लेकिन अगर हम मेरी और आपकी संगति की विशेषताओं में बने नहीं हैं, కానీ మనం మన సంఘ సహవాసపు ప్రత్యేకతలో ఉండకపోతే तो हम दिखते हैं మనం కనిపిస్తాం, लेकिन भाग के है नहीं। కానీ ఆ భాగానికి ये చెందము. 5 दिखती थी, ये 5 के संग है, ఈ 5గురితో ఈ 5గురు కలిసి ఉన్నట్టు కనిపిస్తున్నారు, लेकिन वो संग में नहीं रह కానీ सकते। ఆ భాగంలో వారు లేరు. तो आज क्या मैं मेरी कलीसिया के अगुवे और कलीसिया के दिए हुए सिद्धांत की विशेषताओं में पाया जाता हूं या नहीं पाया जाता हूं? నేను నా సంఘ నాయకుడు మరి సంఘ నాయకుని చేత ఇవ్వబడిన సిద్ధాంతంలో నేను ఉన్నానా లేనా? हमें एक बात को देखना है మనం ఒక మాటను చూసుకోవాలి, कि हम जिस समाज, जिस कलीसिया के भाग, अधिकारी के भाग के हैं, ఏ సంఘ లేక అధికారికి భాగమై ఉన్నామో हमें उसकी विशेषताओं को भी अपनाना है। వాటి ప్రత్యేకతలను మనం స్వీకరించాలి. और हम देखते हैं कि जिन्होंने सब कुछ जानते हुए भी तैयारी न रखी, మరి మనం చూస్తున్నాం ఏంటంటే వారికి అన్ని తెలిసి ఉన్నప్పటికీ సిద్ధపాటు కలిగి లేరు, उसको मूर्ख कहा गया। వారిని మూర్ఖులు అనగా బుద్ధి లేని వారు అని అనబడ్డారు. कल से हम आपको कुछ बातों को समझा ही रहे हैं, నిన్నటి నుండి కొన్ని మాటలు మేము తెలియజేస్తున్నాము. और मैं मेरी बातें नहीं कर रहा हूं, जो कलाम की शिक्षा है वही आपके सामने रख रहे నా हैं। మాటలు కాక వాక్య బోధ ఏదైతే ఉందో దాన్ని మీ ముందు और పెడుతున్నాను. उसके बाद भी अगर हम में कुछ बदलाव नहीं आता, सोच विचार मानसिकता और चरित्र में, అయినప్పటికీ మన తలంపులు, మన ఆలోచనలు, మన చరిత్రలో ఎలాంటి మార్పు అనేది వస్తలేదంటే तो हमारी गिनती और दूसरे 5 में की जाएगी, మన లెక్క మిగతా 5గురిలో లెక్కించబడును. जिसको मूर्ख और कहा गया। వారిని బుద్ధి లేని వారు అని అన్నారు. अब हम इस कहानी का दूसरा भाग देखते ఈ हैं, కథలోని రెండో భాగాన్ని మనం చూద్దాం. वर्स 9। 9వ వాక్యము, कदाचित ये हमारे तुम्हारे लिए पूरा न हो।
वर्स 9 वो जानते थे कि जो हमारे पास है सिर्फ हमारे लिए ही हो सकता है पूरा, और वो जानते थे कि अगर तुमको दे देंगे तो तुमको भी पूरा ना पड़ेगा ना हमको पूरा पड़ेगा. వారు తెలుసుకున్నారు ఏంటంటే మా దగ్గర ఏదైతే ఉందో అది మాకే సరిపడుతుంది, ఒకవేళ మేము మీకు ఇస్తే అది మీకు సరిపడదు, మాకు సరిపడదు. आज सुबह एक बात जान लो, ఈ ఉదయకాలం ఒక మాట తెలుసుకునండి. जो आपको प्रभु ने दिया है ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో वो सिर्फ आपके और परमेश्वर के बीच में है. అది నీకును మరి దేవునికి మధ్యలోనే ఉన్నది. उसको सबको बांटने के लिए नहीं है. అది అందరికి పంచడానికి కాదు. ध्यान से सुनना, वापस कहता हूँ, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. जो कुछ आपके और परमेश्वर के बीच में है ఏదైతే నీకును మరి దేవునికి మధ్యలో ఉందో वो आपके और आपके प्रभु के बीच में ही होना అది चाहिए. నీకును మరి దేవునికి మధ్యలోనే ఉండాలి. वो बांटने के लिए नहीं होना అది चाहिए. పంచి పెట్టడానికి ఉండకూడదు. अगर हम वो बांट देते దాన్ని పంచి పెడితే वो कहते कि हम दोनों को पूरा ना पड़े, వారు అంటున్నారు మన ఇద్దరికి సరిపడదు. तो दुआ करते जो आपके पास प्रभु की ओर से उसको संभाल कर रखो. మీ దగ్గర ఏదైతే ఉందో మేము ప్రార్థిస్తాం, దేవుని పక్షాన దాన్ని उसको కాపాడుకోండి. बांटने की कोशिश मत करो. పంచడానికి ప్రయత్నించకు. तो वो उसको सलाह देते हैं. అయితే వారు సలహా ఇస్తున్నారు. ना देखो समझदार क्या कहता है, చూడండి బుద్ధిమంతులు ఏమంటున్నారు, मैं दूंगा नहीं నేను ఇవ్వను, लेकिन तुझे बता सकता हूँ किधर मिल అది सकता है, ఎక్కడ దొరుకుతుందో నీకు చెప్తాను. क्योंकि हम भी वहीं से लाए थे. మేము అక్కడ నుండే తెచ్చుకున్నాం. तुम जाओ बाजार में जाकर ले लो. మీరు బజార్కు వెళ్ళి తీసుకునండి. भला होता कि तुम बेचने वालों के पास जाकर अपने लिए मोल ले लो. అమ్మవారి యొద్దకు వెళ్ళి మీరు కొనుక్కొనుడి. ना उन्होंने इनकार तो किया వారు తిరస్కరించారు, लेकिन दूसरा मार्ग खोल दिया. రెండవ మార్గాన్ని తెరిచారు. समझदार वो है బుద్ధిమంతులు ఎవరంటే कि भले वो इनकार करे వారు తిరస్కరిస్తారు लेकिन दूसरा मार्ग भी दिखा కానీ दे. రెండవ మార్గాన్ని చూపెడతారు. वो स्वार्थी नहीं थे. వారు స్వార్థపరులు కారు. उन्होंने कहा सॉरी हम तो देंगे नहीं, వారు అన్నారు క్షమించండి మేము आप ఇవ్వము, मार्केट में जाओ और ले लो. మీరు బజార్కి వెళ్ళి తీసుకొనండి. तो अब ये 5 अब सलाह सुनी. ఆ ఐదుగురు ఈ సలహా విన్నారు. काश पहले पूछ लेते. బహుశా మొదట అడిగి ఉంటే, बहुत जन जो बोला जाता तब नहीं मानते. చాలా సార్లు చెప్పబడినప్పుడు వినరు వారు. जब तकलीफ त्रास सब सर पर आकर नाचने लगता ఎప్పుడైతే है శ్రమ ఎక్కువై తల మీద అల్లాడుతూ ఉంటుందో तब हम पूछते बताओ हम क्या करें, हम जान देने के लिए तैयार है. అప్పుడు అడుగుతాం మేము ఏం చేయాలి, ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. अरे तेरी जान तो चली गई, वो भी लेने के लायक नहीं అరే నీ होती. ప్రాణం మీద పోయింది, అది కూడా తీసుకునేలా లేదు. हम ऐसे अंतिम काल में आकर सहायता नहीं पा सकते. చివరి గడియలోనికి వచ్చి మనము సహాయాన్ని పొందలేము. तो उन्होंने कहा तुम जाकर मोल लो. వారు అన్నారు మీరు వెళ్ళి కొనుక్కోనండి. अब उनको लगा వారికి అనిపించింది उनके पैसे, వారి డబ్బులు, उनका जाना, వారు వెళ్ళడము, उनका खरीदना, వారు కొనుక్కోవడము, ये तीनों काम में आ ఈ जाएगा. మూడు పనికి వస్తాయి. उनके पैसे, వారి డబ్బులు, उनका जाना వారు వెళ్ళడం, और उनका खरीदना, వారు కొనుక్కోవడం, ये तीनों काम में आ ఈ जाएगा. మూడు పనికి వస్తాయి అనుకున్నారు. कभी कभी आपको भी ऐसा लगता కొన్ని है కొన్ని సార్లు మీకు ఇలా मेरा అనిపిస్తుంది. पैसा, నా డబ్బులు, मेरा जाना, నేను వెళ్ళడం, मेरा खरीदना, నేను కొనుక్కోవడం, ये तीनों काम में आ ఈ जाएगा. మూడు పనికి వస్తాయి. एक बार कोई परिवार में जरा वाद विवाद हो गया ఒక था కుటుంబంలో వాద వివాదము జరిగింది. और पति पत्नी की एक दूसरे की शिकायत थी. భార్య భర్తలు ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేస్తున్నారు. तो पति ने पत्नी से कहा భర్త భార్యతో అన్నాడు, मैं कल तेरे लिए साड़ी लाया, सैंडल लाया, तेरे को क्या नहीं लाया, तभी भी तू खुश नहीं है. నిన్నటి దినాన చీర తీసుకొచ్చాను, శాండల్ తీసుకొచ్చాను, ఏమేమి తీసుకొని రాలేదు, అయినా నువ్వు సంతోషంగా లేవు. मैं वहां बैठा था. నేను అక్కడ కూర్చున్నా. पत्नी ने बोले सही बात है, तू लाया, रुक जरा रुक. భార్య అనేది సరే నువ్వు తీసుకొచ్చావు, ఆగు वो కొంచెం ఆగు. नया साड़ी और सैंडल ला के मारी उसके मुंह पे, तू पहन. ఆమె కొత్త చీర మరి శాండల్ తీసుకొచ్చి ముఖం మీద కొట్టి అన్నది నువ్వు తొడుక్కో. ये तेरे साड़ी सैंडल से कुछ नहीं चाहिए, ఈ చీరలు శాండల్ తో నాకేమొద్దు, मुझे तेरा मन और मेरी और की तैयारी चाहिए. నీ మనసు నా వైపు ఉన్నటువంటి సిద్ధపాటు కావాలి. तेरे को 7 बार कहने के बाद तू लाया है. నువ్వు 7 సార్లు చెప్పిన తర్వాత తీసుకొచ్చావు. पहली बार बोल के लाता तो कोई अर्थ था. మొదటనే చెప్పినప్పుడు తీసుకొస్తే ఏదైనా అర్థం ఉండేది. जब पहनने की देखने की सारी चाहत खत्म हो गई, ఇప్పుడు ధరించి చూసుకునే కోరిక అనేది పోయింది. तब मैं ला कर पहनूं तो मुझे पसंद नहीं है. అప్పుడు నేను తీసుకొచ్చి కట్టుకున్నాను, అది నాకు నచ్చదు. आपका जो स्वभाव है ना, आपके वस्त्र वो स्वभाव को ग्रहण करता है.
మీ స్వభావం ఏదైతుందో మీరు ధరించిన ఆ స్వభావాన్ని ధరిస్తుంది. आपको शायद अटपटा लगे जो मैं कह रहा हूँ, क्योंकि अय्यूब की पुस्तक ये बात लिखती है. యోబు పుస్తకం ఈ మాటను రాస్తుంది. ఇది వినడానికి కొంచెం వేరుగా ఉంది. अय्यूब की पुस्तक लिखती है, యోబు పుస్తకం రాస్తుంది. कि जो बदमाश लोग रहते हैं ना, ఈ బద్మాషులు ఉంటారు చూడండి, उनके वस्त्र भी उनके शरीर पर आने के लिए घिन करते. వారి వస్త్రము వారి శరీరం మీదకి రావడానికి ద్వేషించుకుంటదంట. फिर वो कौन सा भी कलर पहने, ఏ రంగు ధరించినా वो सब बोलते नको इसके शरीर पर नहीं ఈయన जाना. శరీరం మీదకి నేను పోను అని అంటది. कैन यू बिलीव? నువ్వు ఆలోచించగలవా? कैन यू बिलीव दैट? కొంచెం ఆ విషయాన్ని ఆలోచించగలవా? आज मैं और आप कैसे जी रहे हैं. ఈ రోజు నీవు మరియు నేను ఎలా జీవిస్తున్నాం? समय को समझ लो, समय के अनुसार करो. समय महत्वपूर्ण है. సమయాన్ని తెలుసుకొని సమయానుసారంగా చేయండి. उनको लगा उनका पैसा, उनका जाना, खरीदना सब एप्ट है, सब सही हो వారు जाएगा. కనిపించింది, వారి డబ్బులు, వారు వెళ్ళడం, వాళ్ళు కొనుక్కోవడం అన్ని క్రియలు ఉన్నాయి. बट डजंट हैपन लाइक दैट. కానీ ఆ విధంగా జరగలేదు. और जब वे मोल लेने को गए, కానీ వారు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు तब दूल्हा आ जाता है అంతటా పెళ్లి కుమారుడు और వచ్చాడు. वो उसके साथ जो थी वो घर में चली गई మరి ఆయనతో ఉన్నవారు లోనికి వెళ్ళిపోయారు. और द्वार को बंद कर दिया. అంతటా తలుపు వేయబడెను. नाउ ध्यान से सुनो, జాగ్రత్తగా వినండి. द्वार बंद हो जाने का अर्थ है తలుపు వేయబడడం అంటే దానికి అర్థము प्रभु की वो एक अद्भुत रहस्यमय बात अब खुल रही है. దేవుని అద్భుతమైన రహస్యమైన మాట ఇప్పుడు తెరవబడుతుంది. जब नूह के जहाज का द्वार बंद हो गया, నోహావు ఓడ ద్వారము మూయబడినప్పుడు उसके बाद प्रभु की रहस्यमय बात शुरू हुई कि बारिश पड़ी, धरती से सोते फुट निकले और जल प्रलय हुआ. అటు తర్వాత దేవుని రహస్యమైనటువంటి మాటలు బయటకు వచ్చాయి. వర్షము కురిసింది పైనుండి, మరి కింది నుండి నీరు ఉబికి వచ్చినది. और जो 5 कुंवारियां तैयार थी, प्रभु उनको द्वार के अंदर ले लेता है మరి సిద్ధపడి ఉన్నటువంటి 5 కన్యకలను దేవుడు లోనికి और द्वार తీసుకున్నాడు. बंद हो जाता है. మరి ద్వారము తలుపు మూయబడెను. 10 का अर्थ क्या है? 10కి అర్థం ఏంటిది? रूत की पुस्तक में अद्भुत बात लिखी है రూత్ గ్రంథంలో అద్భుతమైన మాట कि రాసింది. जब रूत की बात पक्की होनी थी రూత్ మాట నిరూపణ అవుతున్నప్పుడు और वहाँ 10 धर्मवृद्ध और प्राचीन बैठकर सारी बातों को निर्णय लिया. 10 మంది 10 प्राचीनों को बुलाया. 10 మంది పెద్దలను పిలిచారు అక్కడికి. यहाँ हम देखते वो 10 की गवाह बहुत महत्वपूर्ण गवाह थी रूत और बोआज की शादी के लिए. రూత్ మరి బోహాజు వివాహము కొరకు ఆ 10 మంది సాక్ష్యం అనేది చాలా ప్రాధాన్యమైనది మనం చూస్తున్నాం. हम 10 में गिने जाते हैं మనము 10లో లెక్క పెట్టబడుతున్నాం. और हम ये 10 दूल्हा और दुल्हन के विवाह के अद्भुत गवाही के भाग है. మరి 10 మంది మీ ఏదైతే ఉన్నామో పెళ్లి కుమారుడు और పెళ్లి ताली కుమార్తెకు बजाकर धन्यवाद పెళ్లికి दीजिए, हम वो अद्भुत అద్భుతమైన गवाह సాక్ష్యమై है ఉన్నాం. और हमें उस गवाही का भाग बनने रहना है. మరి ఆ సాక్ష్యానికి భాగమై మనం ఉండాలి. हम यहाँ देखते हैं మనం ఇక్కడ చూస్తున్నాం किस तरह प्रभु सकरे मार्ग का रास्ता समझा देता है. దేవుడు ఏ విధంగా ఇరుకైనటువంటి మార్గానికి ఆ త్రోవని తెలియజేస్తున్నాడు. चौड़े मार्ग पर बहुत पाए जाएंगे, मनमानी करेंगे, मन के अनुसार चलेंगे. విశాలమైన మార్గమందు అనేకులు కనిపిస్తారు, ఇష్టానుసారంగా నడుస్తారు, ఇష్టానుసారంగా చేస్తారు. लेकिन सकरा एक मार्ग जिसमें कम पाए जाएंगे और प्रभु के अनुसार चलने वाले होंगे. ఇరుకైన మార్గంలో తక్కువ మంది ఉంటారు, కానీ దేవుని ఇష్టానుసారంగా और చేస్తారు. हम यहाँ देखते कि ये बातें यहाँ पूरी होती మనం ఇక్కడ है. చూస్తున్నాం ఈ మాటలు ఇక్కడ నెరవేరుతున్నాయి. आज जो कुछ होना चाहिए बोलो अपना होना चाहिए. ఈ రోజు ఏదైతే జరగాల్సి ఉందో అది మనదై ఉండాలి. बोलो अपना होना चाहिए. మనదై ఉండాలి. अपना होना चाहिए. మనదై ఉండాలి. प्रार्थना अपनी होनी चाहिए. మన ప్రార్థన ఉండాలి. बोलो प्रार्थना अपनी होनी चाहिए. भक्ति अपनी होनी భక్తి चाहिए. మనది. देना अपना होना चाहिए. మనము ఇవ్వాలి. समय अपना होना चाहिए. సమయం మనదై ఉండాలి. दया अपनी होनी దయ चाहिए. మనదై ఉండాలి. विश्वास अपना होना चाहिए. విశ్వాసం మనది ఉండాలి. उद्धार अपना होना రక్షణ चाहिए. మనది ఉండాలి. बहुत बार हम पराई चीजों पर निर्भर करते हैं. చాలా సార్లు ఇతరుల వస్తువుల మీద ఆధారపడి ఉంటాం. ये 5 जो मूर्ख थी पराई चीजों पर निर्भर कर रही थी. 5 బుద్ధి లేని వారు ఇతరుల వస్తువుల మీద ఆధారపడి ఉన్నారు. अगर आपकी निर्भरता परमेश्वर पर है నీ ఆధారం అనేది దేవుని మీద ఉంటే तो आपको खरीदने जाना नहीं पड़ेगा. నువ్వు కొనుక్కోవడానికి వెళ్ళవలసిన అవసరమే क्योंकि లేదు. ऐसा 55 लिखता है जो भूखे प्यासे मेरे पास आओ बिना पैसे से मोल लो. ఎందుకనగా యెషయా 55లో రాస్తున్నాడు, ఆకలి
అలసికొని దప్పుకొని ఉన్న వారులారా నా యొద్దకు రండి, రూకలు ఇవ్వకనే కొనుక్కోనండి. जिसके पास तैयारी है पाने की, प्रभु कहता है बिना पैसे से तुझे देने के लिए तैयार हूं. పొందుకునే సిద్ధపాటు ఎవరి దగ్గరనైతుందో దేవుడు అంటున్నాడు, రూకలు ఇవ్వకనే నేను ఇస్తాను. आज मेरे और आपके पास पाने की तैयारी चाहिए. ఈ రోజు నీ నా దగ్గర పొందుకునే సిద్ధపాటు ఉండాలి. और प्रभु प्रॉमिस करता है कि बिना पैसे से तुझे दे दूंगा. మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, రూకలు లేకుండా నీకు ఇస్తాను. कहता है दाख मधु दूध बिन रुपए और बिना दाम देकर आकर ले लो. ద్రాక్షరసము పాలను ఏ మాత్రం వెల చెల్లించకనే తీసుకొనండి. प्रभु कहता है आओ और तुम ले लो. రండి మరి తీసుకొనండి అని దేవుడు అంటున్నాడు. देने वाला लगातार खड़ा है, ఇచ్చే ఆయన నిలబడి ఉన్నాడు, लेकिन लेने वाला दूसरी ओर भाग रहा है. కానీ తీసుకునేవారు వేరే తట్టు పరిగెత్తుతున్నారు. जबकि प्रभु कहता है मेरे पास आओ, मैं देने के लिए तैयार దేవుడు అంటున్నాడు నా యొద్దకు రండి నేను. आज आपने क्या नई बात सीखी और आपसे परमेश्वर ने कैसे वचन के द्वारा बातचीत की? हमें आप कमेंट्स द्वारा हमें बता सकते हैं. हमारे नए वीडियोस को देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें. प्रार्थना, विनती और अन्य जानकारी के लिए दिए गए नंबरों पर संपर्क करें. धन्यवाद. प्रभु आपको आशीष दे.